So welcome to Telangana Monthly Roundup for January 2024 by me, V. Ravikant Sharma in LTX classes. Before starting the class, I would like to give a small announcement. So Group 1 and Group 2 DSPSC latest syllabus ప్రకారం తెలంగాణ మాడ్యూల్ మనకి 5,000 రూపీస్కి వస్తుంది లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి. దీంట్లో తెలంగాణ ఎకానమీ, హిస్టరీ, మూవ్మెంట్, జాగ్రఫీ, సొసైటీ అండ్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో టోటల్ అన్ని టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్స్కి పనికొచ్చేలాగా ఓన్లీ తెలంగాణ మాడ్యూల్ మాత్రమే కావాలనుకునే వాళ్ళకి ది బెస్ట్ ఆఫర్ ఇది అని చెప్పుకోవచ్చు. సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి 10,000 రూపీస్కి 9,999 రూపీస్కి వస్తుంది. 9,999 రూపీస్ వచ్చేస్తుంది. సో ఇది కూడా లేటెస్ట్ సిలబస్ ప్రకారం లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. సో ఇక్కడ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ ప్రొవైడ్ చేయబడతాయి. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 25,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీ. సో మరిన్ని వివరాల కోసం 7893899553 ఇది విజిట్ చేయండి, లేదా www.ltxclasses.com విజిట్ చేయండి. సో మన కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో క్వాలిటీ కంటెంట్ ఇస్తాము, ఆథెంటిక్ సోర్సెస్ విత్ రిఫరెన్స్ మెన్షన్ చేస్తాము. సో పీడిఎఫ్ అనేది ఈ వీడియోకి అటాచ్ చేయబడుతుంది, టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టబడుతుంది. సో ప్రాబబుల్ ఎంసీక్యూ క్వశ్చన్స్, ఆన్సర్ రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సేమ్ కరెంట్ అఫైర్ ని బేస్ చేసుకుని క్వశ్చన్ వస్తే ఎలా రాయాలి డిస్కషన్ అంతా ఉంటుంది. సో టీఎస్పీఎస్సీ స్పెసిఫిక్ గా ఇంగ్లీష్ మీడియంలో కంటెంట్ ఉంటుంది, తెలుగు మీడియం ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అనలిటికల్ డెప్త్, సో కంటెంట్ డంప్ చేయడం మాత్రమే కాకుండా అనలిటికల్ డెప్త్ తోటి ఈ క్లాస్ అయితే మనకు ఉంటుంది. సో ఫస్ట్ కరెంట్ అఫైర్, షార్ప్ డిక్లైన్ ఇన్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇన్ తెలంగాణ. సో నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన లేటెస్ట్ డేటా. సో జనవరి 2024 లో నీతి ఆయోగ్ రిలీజ్ చేసినటువంటి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ లేదా మల్టీ డైమెన్షనల్ పావర్టీ రిపోర్ట్ లో తెలంగాణలో పావర్టీ రేట్ తగ్గినట్టుగా మనకు తెలుస్తుంది. సో మల్టీ డైమెన్షనల్ పావర్టీని మనం తెలుగులో బహుముఖ పేదరికం అని చెప్పి అనుకోవచ్చు. సో వన్స్ అపాన్ ఏ టైం రోటీ కపడా మకాన్, సో ఆర్కేఎం రోటీ కపడా మకాన్, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, మూడు లేని వాళ్ళని పేదవాళ్ళు అనేవాళ్ళు. సో దీంతో పాటు మనకి కొన్ని అదర్ ఇండిసెస్ లైక్ శానిటేషన్ అవ్వచ్చు, డ్రింకింగ్ వాటర్ యాక్సెసింగ్ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఇవన్నీ మనకి ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేటువంటిది సో గ్లోబల్ స్టేచర్ లో సో యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు ఇస్తూనే ఉన్నాయి. బట్ స్టేట్స్ కి సంబంధించినటువంటిది నేషనల్ లెవెల్లో నీతి ఆయోగ్ రిలీజ్ చేస్తుంది. ఈ డేటా ప్రకారం రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు కంటే అంటే 2014-15 కంటే ఇప్పుడు సో 2023-24 కి చాలా 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 పేదరికం తగ్గింది తెలంగాణ స్టేట్ లో అని చెప్పి అనుకోవచ్చు. సో మనం తెలంగాణ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్, సపోజ్ మనం స్టేట్స్ లైక్ గుజరాత్, మహారాష్ట్ర తీసుకుంటే ఇండస్ట్రియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో సర్వీస్ సెక్టార్ అవ్వచ్చు, ఇండస్ట్రీస్ అవ్వచ్చు, ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ సెక్టార్ వైజ్ గా సో ఎకనామికల్ డెవలప్మెంట్ అవి దూసుకెళ్తున్నాయి. బట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్సెస్ లో పూర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి. సో స్టేట్స్, సో కేరళ లేదా ఒరిస్సా లాంటి స్టేట్స్ తీసుకుంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంచి పర్ఫార్మెన్స్, హెల్త్, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేరళ నంబర్ 1, సో నంబర్ 1, నంబర్ 2 లోనే కేరళ ఇప్పుడు ఉంటుంది. బట్ ఇండస్ట్రీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా సర్వీస్ సెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేరళ అంత గుర్తు కనిపించదు. బట్ తెలంగాణ ఒక పక్కన కేరళ మోడల్ వెల్ఫేర్ స్టేట్ లా ఉంటుంది, ఇంకో పక్కన గుజరాత్ లేదా మహారాష్ట్ర మోడల్ ఇండస్ట్రియల్ స్టేట్. సో రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ సో తెలంగాణ విజన్ లో ఏదైతే 2 కళ్ళు ఉంటాయో 2 కళ్ళలో ఒకటి వెల్ఫేర్, 2 డెవలప్మెంట్ తోటి లాస్ట్ 10 years లో మంచి గ్రోత్ చూపిస్తా ఉంది. సో తమిళనాడు మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అనుకోవచ్చు. తమిళనాడు కూడా కేరళ లాగా వెల్ఫేర్ లో ఉంటుంది. సో గుజరాత్, మహారాష్ట్ర టైప్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. సో తెలంగాణ కూడా అదే విధంగా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తుంది. సో పావర్టీ ఎలివియేషన్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, మల్టీ డైమెన్షనల్ పావర్టీ సంబంధించినటువంటి ఇండెక్సెస్ లో షార్ప్ డిక్లైన్ అయితే మనకు కనిపిస్తుంది. వెరీ వెరీ ఫార్చునేట్ థింగ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ SDGs తో పాటు కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చినటువంటి ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పీస్, సో ఇండైరెక్ట్ గా ఫండమెంటల్ డ్యూటీస్, ఇవన్నీ కూడా ప్రియాంబుల్లో అయితే సిటిజన్స్ కి సో పొలిటికల్, ఎకనామికల్ అండ్ సోషల్ జస్టిస్ ఇది రాజ్యాంగం ఎన్ష్యూర్ చేసిందో వాటిని అచీవ్ చేయడానికి యొక్క పావర్టీ ఎలిమినేషన్ ఎంతైనా ఉపయోగపడుతుంది. సో కమింగ్ టు ద న్యూస్, షార్ప్ డిక్లైన్ ఇన్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇన్ తెలంగాణ, నీతి ఆయోగ్ డేటా షోస్ ఓవర్ ద పాస్ట్ డికేడ్. సో మనం
రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు ఇది 13.18% ఉండేది. మల్టీ డైమెన్షనల్ పావర్టీ అనేటువంటి అంటే బహుముఖ పేదరికం 13.18% ఉంటే అది 2022-23కి 3.76 దాదాపు మనకి 10%, 10% డిక్లేర్ అయితే మనకి మల్టీ డైమెన్షనల్ పావర్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. Acute poverty in Telangana has shown a sharp decline over the past 1 decade. The National Multi-Dimensional Poverty Index of Niti Aayog showing that the headcount of people living in acute poverty calculated to have dropped to 3.76% by 2022-23. So, 10ఏళ్లలో 10% అంటే సంవత్సరానికి 10% చొప్పున పావర్టీని తగ్గించుకుంటూ వచ్చాం. డెఫినెట్లీ వీ షుడ్ గివ్ ద క్రెడిట్ టు రెస్పెక్ట్ టు స్టేట్ గవర్నమెంట్. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి స్టేట్ మిషనరీకి, అడ్మినిస్ట్రేషన్కి ఖచ్చితంగా మనం అప్రిసియేషన్ చెప్పాలి. సో ఎందుకంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కూడా తెలంగాణ కన్సిస్టెంట్ గా లాస్ట్ 5 years లో టాప్ 5 లో ఉంటూ వచ్చింది. సో అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ సెకండ్ పొజిషన్స్, సో మీట్ అవ్వచ్చు, యొక్క రైస్ ప్రొక్యూర్మెంట్ అవ్వచ్చు, షీప్స్ డిస్ట్రిబ్యూషన్ లో అవ్వచ్చు. సో పక్కన ప్రైమరీ సెక్టార్ లో దూసుకెళ్తున్నాయి. ఇండస్ట్రీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా లేటెస్ట్ బడ్జెట్ అంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో కూడా ఇండస్ట్రీ సెక్టార్ చాలా రికవర్ అయింది. సర్వీస్ సెక్టార్ యాజ్ యూజువల్ గా 2014 నుంచి ఎవ్రీ ఇయర్ సిగ్నిఫికెంట్ గ్రోత్ డిజిట్స్ అయితే మనకు చూపిస్తా ఉంది. అండ్ అదర్ సైడ్ ఈ యొక్క పావర్టీ ఎరాడికేషన్ కూడా జరుగుతుంది. The data has been extrapolated from the National Family Health Survey information. So NFHS. So NFHS. Every 3 years ki National Family Health Survey information వస్తుంది. So latest one 2019-21. So ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ లో మనం 2015 కి సంబంధించినటువంటి ఒక 2-3 months క్రితం అయితే మనం డిస్కస్ చేసుకుంటున్నాం. బట్ ఇప్పుడు అప్డేటెడ్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్ ప్రకారం 1921 ప్రకారం సో ఓవరాల్ రిడక్షన్ ఇన్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండియా ఫ్రమ్ 29.17%. సో తెలంగాణ స్టేట్ లోనే కాదు, గత 10 ఏళ్లలో ఇండియాలో కూడా సో 2013-14 అంటే NDA 1. సో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి NDA 1, వాజ్పేయి గారు NDA 1 కాదు, నరేంద్ర మోడీ గారు NDA 1 ఏర్పడ్డప్పుడు దాదాపు 30% అయితే మన దగ్గర ఉంది. మల్టీ డైమెన్షనల్ పావర్టీ అనేటువంటిది 29.17% ఉండేది. అదే 2020-23 అంటే ఈ దశాబ్ద కాలంలో అది 11.28%. దాదాపు ఇండియాలో కూడా 18%. సో తెలంగాణలో 10% మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఎరాడికేషన్, ఇండియాలో డబల్. సో దాదాపు 18% అయితే జరిగింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పాయింట్ ఆఫ్ వ్యూలో we should definitely give them credit in eradicating the poverty. So about 24.82 crore people escaping poverty during this period. So ఈ ఎలక్షన్ ప్రచారంలో కూడా సో అపార్ట్ ఫ్రమ్ పొలిటికల్ రిటోరిక్, సో యూనియన్ మినిస్టర్స్ అవ్వచ్చు, ప్రైమ్ మినిస్టర్ కూడా చాలా ఎలక్షన్ ర్యాలీస్ చెప్పింది ఏంటంటే 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు నా 10 years పరిపాలన అని చెప్పారు. సో 24.82 crore పీపుల్ అయితే 10 years లో పావర్టీ నుంచి బయటకు వచ్చారు. సో ఈ కరెంట్ అఫైర్ డిస్కస్ చేస్తూనే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి కరెంట్ అఫైర్ ఏదో ఎగ్జామినేషన్ మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, నిజంగా రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి, గవర్నమెంట్ ఏం చేస్తుంది, కరప్షన్ ఉంది, సో ఇలా జనరిక్ గా స్టేట్మెంట్స్ పాస్ చేస్తూ ఉంటారు. ఎక్సెప్ట్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, స్టేట్ గవర్నమెంట్ ప్రిపేర్ ఆస్పిరెంట్స్ తప్ప ఎంత ప్రోగ్రెస్ స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ అచీవ్ చేశారనేటువంటిది మనం ఎక్నాలెడ్జ్ చేయాలి. వాళ్ళకి మనం గ్రాటిట్యూడ్ ని కూడా తెలియజేయాలి. ఎందుకంటే మిగతా ఏ కంట్రీస్ సౌత్ ఏషియాలో అవ్వచ్చు, గ్లోబల్ అవ్వచ్చు, ఇంత ర్యాపిడ్ గా పావర్టీ ఎరాడికేషన్ జరగలేదు. అండ్ ఎస్పెషల్లీ 2019-21 ఈ పాండమిక్ టైంలో ఇంకా గ్లోబల్ గా హంగర్ అవ్వచ్చు లేదా మల్టీ డైమెన్షనల్ పావర్టీ అవ్వచ్చు విపరీతంగా విజృంభించింది. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అవ్వచ్చు, పాండమిక్ సిచ్యువేషన్స్ కూడా తట్టుకుని మంచి ప్రోగ్రెస్ అయితే చూపించి 25 కోట్ల మంది దేశవ్యాప్తంగా పేదరికం నుంచి బయటపడ్డారు. In 2015-16, immediately after Andhra Pradesh was divided, so separate state వచ్చిన 1 year కి తెలంగాణ had 13.18% people who are acutely poor. సో మనకి అవిభాజిత ఆంధ్రప్రదేశ్ లేదా మిగిలిన ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్ లో 11.77% మంది మనం 13.18% పేదరికంతో మన జర్నీ మొదలు పెడితే వాళ్ళు మనకంటే తక్కువతో జర్నీ మొదలు పెట్టారు 11.77%. బట్ ఇప్పుడు ఏపీలో 7% తగ్గింది, 4.19% మిగిలినారు. బట్ తెలంగాణలో మాత్రం 3.76%. అంటే ఏపీ కంటే కూడా
1% ఎక్కువ పేదరికం పట్ల తెలంగాణ గవర్నమెంట్ కృషి చేసింది అని చెప్పి ఖచ్చితంగా మనం రికగ్నైజ్ చేయాలి, రియలైజ్ చేయాలి, దాన్ని అప్రిషియేట్ కూడా చేయాలి. ద నేషనల్ ఎంపీఐ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద గ్లోబల్ ఎంపీ. సో మనకి యుఎన్ బాడీస్ ఇచ్చేటువంటి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ మన నీతి ఆయోగ్ ఇచ్చేటువంటి ఇండెక్స్ వేరు. ఎందుకంటే నీతి ఆయోగ్ ఇచ్చేటువంటి దాంట్లో మనకి 12 ఇండికేటర్స్ ఉంటాయి, గ్లోబల్ గా మనకి 10 మాత్రమే ఉంటాయి. సో 10 తో పాటు మ్యాటర్నల్ హెల్త్ ఒకటి, బ్యాంక్ అకౌంట్స్ ఒకటి, పిఎం జన్ధన్ యోజన వచ్చిన తర్వాత డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ లో ట్రాన్స్పరెన్సీ ఉండాలి, దళాల వ్యవస్థ పోవాలి. సో టార్గెటెడ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనే దానికి యూనియన్ గవర్నమెంట్ ఫస్ట్ ఇయర్ లోనే, సో 2015 లోనే జన్ధన్ యోజన స్టార్ట్ అయింది. సో బ్యాంక్ అకౌంట్ అంటే మ్యాటర్నల్ హెల్త్ అవ్వచ్చు. సో ఒక మ్యాటర్నల్ హెల్త్ కి సంబంధించి కూడా రకరకాల స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, కేసీఆర్ కిట్ లాంటి స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా మనం 2022 లో మనం చూసాము. A caveat is necessary that indigenized MPI includes maternal health and bank account. So ఒక మ్యాటర్నల్ హెల్త్ అవ్వచ్చు, బ్యాంక్ అకౌంట్ అవ్వచ్చు, ఉమెన్ యొక్క సోషల్ యాజ్ వెల్ యాజ్ ఎకనామికల్ ఎంపవర్మెంట్ కింద మనం చెప్పుకోవచ్చు. సో సో ఉమెన్ పేరు మీదనే ఈ యొక్క పిఎం జన్ధన్ యోజన అకౌంట్స్ అనేటువంటి ఓపెన్ చేయడం కూడా మనం చూస్తుంటాము. మ్యాటర్నల్ హెల్త్ కూడా ఉమెన్ సంబంధించి ఉమెన్ యొక్క సోషల్ యాజ్ వెల్ యాజ్ ఎకనామికల్ ఎంపవర్మెంట్ ని ఈ యొక్క పావర్టీ ఎరాడికేషన్ తో లింక్ చేస్తే ఎంత తొందరగా రిజల్ట్స్ వస్తాయని దానికి ఇక్కడ 12 ఇండికేటర్స్, 2 ఇండికేటర్స్ గ్లోబల్ గా జరిగేటువంటి ఎవాల్యుయేషన్ కంటే 2 ఎక్స్ట్రా మనం ఇండికేటర్స్ పెట్టుకుని మరి ఈ యొక్క దీన్ని మనం క్యాల్కులేట్ చేయడం జరిగింది. The no frills Jandhan Yojana accounts have increased from 14.72 crore in 2015 to 51.42 crore in the 2024. సో జన్ధన్ యోజనలో మనం 0 అకౌంట్ బ్యాలెన్స్ ఓపెన్ చేస్తాం. 2015లో 14.72 15 కోట్ల అకౌంట్ ఉంది అనుకుంటే అది 50 కోట్లకు 51.4 15 to 50 లెస్ దెన్ 10 ఇయర్స్ స్పాన్ లో మనకి ఇంత గ్రోత్ అయితే ఫినాన్షియల్ ఎంపవర్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఉమెన్ యొక్క ఫినాన్షియల్ ఎంపవర్మెంట్, సో ఫినాన్షియల్ ఇంక్లూజన్, సో కరెక్ట్ వర్డ్ ఏంటంటే ఇంక్లూజన్, ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఆఫ్ వల్నరబుల్ సెక్షన్స్ లైక్ ఉమెన్, వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం ద్వారా పావర్టీ ఎరాడికేషన్ తగ్గడమే. సో పావర్టీ ఎరాడికేషన్ అచీవ్ చేయడమే కాకుండా ఈ యొక్క లీక్స్, సప్లై లీక్స్, గవర్నమెంట్ యొక్క డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లో ఈ గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. జన్ధన్ అకౌంట్స్ 15 crores నుంచి 50 crores కి పెరగడం విత్ ఇన్ 8 years స్పాన్ ఆఫ్ టైమ్ లో. తెలంగాణ 97% హౌస్ హోల్డ్స్ హ్యాడ్ ఏ బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అండర్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5. సో ప్రతి 100 కుటుంబాల 97 కుటుంబాలకి ఏదో పోస్ట్ ఆఫీస్ లో కానీ లేదా బ్యాంక్ లో కానీ ఒక సేవింగ్స్ అకౌంట్, సో గవర్నమెంట్ నుంచి పథకాలు తీసుకోవడానికి ఎటువంటి యొక్క దళారీలు లేకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కోసం 97% ఆఫ్ ద హౌస్ హోల్డ్ అయితే యొక్క ఖాతాలు ఉండడం అనేది మనం చూస్తుంటాము. ద ఫాస్టెస్ట్ రిడక్షన్ ఇన్ ద ప్రమోషన్ ఆఫ్ మల్టీ డైమెన్షనల్ పూర్ వాస్ అబ్జర్వ్డ్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్. సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కంపారిజన్ చూసాము, తెలంగాణ చూసాము, ఇండియా చూసాము. ఇవి కాకుండా బీమారు స్టేట్స్ అంటాము. సో బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిస్సా అండ్ రాజస్థాన్. సో బీమారు స్టేట్స్ అని మనం చెప్తాం. సో మనం ఇప్పుడు జనరల్ స్టడీస్ చదువుకునేటప్పుడు చాలా హేళనగా మనం ఒక టర్మ్ యూజ్ చేస్తాము, బీమారు స్టేట్స్. బీమారు అంటే మనం హిందీ పాయింట్ ఆఫ్ వ్యూలో వీక్నెస్, సిక్నెస్ అని చెప్పి మనం చూస్తుంటాము. ఆ స్టేట్స్ చాలా ర్యాపిడ్ గా లాస్ట్ 8 years లో పావర్టీ నుంచి బయటకు వచ్చాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ వీటి యొక్క బేస్ పావర్టీ లైన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లాస్ట్ 10 years, సో 8 to 10 years స్పాన్ ఆఫ్ టైమ్ లో అవి పావర్టీ ఎలివేషన్ చాలా ర్యాపిడ్ గా ఈ స్టేట్స్ లో జరిగింది. Bihar, Jharkhand, Meghalaya, Uttar Pradesh, MP remain the top 5 poor states with the highest number of poor people. The Niti Aayog paper estimates that poorer states record faster decline in poverty. ఎందుకంటే వాళ్ళ నంబర్స్ ఎక్కువ కాబట్టి, సపోజ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ లైక్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్స్, ఈ స్కీమ్స్ ఉన్నాయి. సో మిషన్ ఇంద్రధనుష్, సో ఏ గవర్నమెంట్ స్కీమ్ ఇంక్లూడింగ్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్, సో ఏవైతే పూర్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయో వాటి మీద ఫోకస్ చేస్తాం కాబట్టి గవర్నమెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ వాటి మీద ఉంటుంది కాబట్టి పావర్టీ ఎలివేషన్ చాలా ఫాస్ట్ గా రూరల్ డిస్ట్రిక్ట్ లో జరుగుతుంది. సో ఇండికేటింగ్ రిడక్షన్ ఇన్ డిస్పారిటీస్, వాళ్ళ మధ్య అసమానతలు తగ్గడం. సో పావర్టీ ఎలివేషన్ జరిగింది అంటే ఫిజికల్ గానే అంటే ఏదో మనీ, సో డే టు డే వాళ్ళ యొక్క ఇన్కమ్ లెవెల్స్ పెరగడం కానీ ఫుడ్ మీద ఎక్స్పెండిచర్ పెరగడం, ఇవి మాత్రమే కాదు డిస్పారిటీస్, వాళ్ళ యొక్క సోషియో పొలిటికల్ ఎకనామిక్ డిస్పారిటీస్ తగ్గడం కూడా ఒక
ఒక మల్టీ డైమెన్షనల్ పవర్ డివిజన్ లో మనం కౌంట్ చేస్తాము. సో సెకండ్ కరెంట్ అఫైర్ మనం చూసుకున్నట్టయితే తెలంగాణ గవర్నమెంట్ కాన్స్టిట్యూటెడ్ కమిటీ ఆన్ ధరణి పోర్టల్. ధరణి. సో మనకి దుబ్బాక ఎలక్షన్స్, ఆ తర్వాత హుజురాబాద్ ఎలక్షన్స్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, ఆ టైం నుంచి ధరణి పోర్టల్ మీద మనకి చర్చ జరుగుతూ ఉంది. సో ధరణి వచ్చిన డే 1 నుంచి సో ఇటు తహసీల్దార్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కి, ఇంకో పక్క రైతులకి, ఇంకొక మధ్య రాజకీయ నాయకులు RRR. సో రాజకీయ నాయకులకి, రైతులకి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కి మధ్య కంటిన్యూస్ రిఫ్ట్ అయితే మనం ఈ ధరణి స్కీమ్ వచ్చింది చూస్తాం. గవర్నమెంట్ యొక్క గుడ్ ఇంటెంట్ ఉండి ఉండొచ్చు, బట్ ఇంప్లిమెంటేషన్ లో చాలా మనకి టెక్నికల్ గ్లిచెస్ అయితే మనం చూస్తూ ఉన్నాం. సో దానికోసం ఈ యొక్క కోదండరామిరెడ్డి గారు ముందు కాంగ్రెస్ డిసిప్లినరీ కమిటీకి హెడ్ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఇతని యొక్క సారథ్యంలో ఒక కమిటీ అయితే వేశారు. సో కమిటీ చైర్మన్ కోదండరామిరెడ్డి గారు ఒక రివ్యూ మీటింగ్ అయితే పెట్టుకున్నారు. సో దానికి సంబంధించినటువంటిది. సో మీటింగ్ పెట్టుకున్నారు, ఏం జరిగింది అనే విషయాన్ని చూస్తే ధరణి అంటే ఏంటి, ఈ యొక్క ధరణి మీద ఒక గవర్నమెంట్ ఒక కమిటీ ఎందుకు కాన్స్టిట్యూట్ చేసింది, ఇలాంటి విషయాలు మనం తెలుసుకోవాలి. సో ధరణికి సంబంధించినటువంటి దీన్ని అప్కమింగ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో ఖచ్చితంగా ఒక బిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చాలా చెప్పినట్టు రాజకీయాలు, రైతులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ 3 సెక్టార్స్ లో బాగా డిబేటబుల్ టాపిక్ ధరణి కాబట్టి ఖచ్చితంగా దాని గురించి అడగడానికి అవుతుంది. ధరణి చూస్తుంటే ధరణి ఈజ్ ఏ వన్ స్టాప్ పోర్టల్ ఫర్ ఆల్ ల్యాండ్ అండ్ ప్రాపర్టీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంటేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ లైన్, మళ్ళీ ఒకసారి చెప్తాను. ద ధరణి ఈజ్ వన్ స్టాప్ పోర్టల్ ఫర్ ఆల్ ల్యాండ్. సో ఒకే పోర్టల్లో ల్యాండ్ కు సంబంధించినటువంటిది అండ్ ప్రాపర్టీస్, సో ల్యాండ్ మరియు ఇతర ప్రాపర్టీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నిటికి సంబంధించినటువంటి ఒక డాక్యుమెంటేషన్ అనేటువంటి పోర్టల్. సో ధరణి పోర్టల్ అంటే ఒకే పోర్టల్లో ల్యాండ్ అవ్వచ్చు, ప్రాపర్టీస్ అవ్వచ్చు, వీటికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్స్ అన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్ గా ఉన్నటువంటి పోర్టల్నే ధరణి పోర్టల్ అంటాము. ఒకే వెబ్ పోర్టల్లో భూమి మరియు ఇతర ఆస్తికి సంబంధించినటువంటి దస్తావేజులు, దస్త్రాలు, మనకి వాటికి సంబంధించిన విషయాలని డీల్ చేసేటువంటి ఒక వెబ్ పోర్టల్నే మనం ధరణి పోర్టల్ అని చెప్పి అంటాము. ద పోర్టల్ విల్ డూ అవే విత్ ఎనీ లూప్ హోల్స్ ఇన్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ as well as store all land and property related information online. మనం సబ్ రిజిస్ట్రార్ లేదా రిజిస్ట్రార్ ఆఫీస్ లో మన భూమికి సంబంధించినటువంటి వాటిని మనం కొనడము, అమ్మడము లేదా ఇతరత్ర ట్రాన్సాక్షన్స్ అన్ని మనం చేస్తూ ఉంటాము. సో మ్యూటేషన్స్ చేయడము, ఇట్లా ల్యాండ్ సంబంధించినటువంటి అన్ని ట్రాన్సాక్షన్ చేసినప్పుడు వాటిలో ఏమైనా లూప్ హోల్స్ ఆఫ్లైన్ లో మనం ఒక డాక్యుమెంట్ అటాచ్ చేయడము, ఒక అఫిడవిట్ పెట్టడము, లింక్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయడము, ఇలా లూప్ హోల్స్ ఏమైనా ఉంటే ఆ లూప్ హోల్స్ అన్నింటినీ సరి చేసి ఒకే పోర్టల్లో ఒకే ఐడి తోటి మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా పోర్టల్లో స్టోర్ అయ్యేటువంటి ఒక ఈ గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ many technical glitches arised while executing the Dharani portal, but the intent behind the Dharani portal is very very simple and clear, creating a one-stop solution for all property, land, property related documents, at the same time eradicating any other loopholes while registering their property in offline mode at the registrar offices. It will simplify the registration succession. So registration మాత్రమే కాదు, సక్సెషన్, మన వారసత్వం భూమి మీద ఎవరికి వెళ్ళాలనేది, ఈవెన్ ద పార్టిషన్ ఆఫ్ ద అగ్రికల్చర్ ల్యాండ్. సో అన్నదమ్ములు 10 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు పార్టిషన్ చేసుకుంటారు కదా, ఇలాంటి పార్టిషన్స్ ని కూడా ఈ యొక్క ధరణి పోర్టల్ రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఎన్ష్యూర్ దట్ ద ఎంటైర్ ప్రాసెస్ ఇస్ కంప్లీటెడ్ విత్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్. నార్మల్ గా పార్టిషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళడము, పేపర్ రాయించుకోవడము, దాన్ని మళ్ళీ టైప్ కొట్టించి ఒక స్టాంప్ పేపర్స్ వేయించడము, మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించడం, ఇవన్నీ ఉంటాయి. బట్ ఇవేమి కాకుండా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ మినిట్స్ లోనే ఈ యొక్క అన్ని పనులు అయిపోయే విధంగా చేయడానికి వన్ స్టాప్ సొల్యూషన్ గా ధరణి పోర్టల్ ని గవర్నమెంట్ ఆ ఇంటెన్షన్ తో ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ ఈ పట్టాదార్ పాస్బుక్ ఈస్ ప్రొవైడ్ టు ద ల్యాండ్ లార్డ్స్ ఇమ్మీడియట్లీ. అంటే ధరణి పోర్టల్ దగ్గరికి మనం సర్వీస్ సెంటర్కి వెళ్ళామా, వెంటనే పార్టీషనా, సక్సెషనా, రిజిస్ట్రేషనా, మనకి ఏ పని కావాలంటే ఆ పని చేయించుకున్నాం విత్ ఇన్ మినిట్స్ లో, అండ్ విత్ ఇన్ అవర్స్ లోనే మనం ఒక పట్టాదారు పాస్బుక్ ని పొందాము. సో ఒకే రోజులో వెళ్ళి మనకు కావాల్సిన రిజిస్ట్రేషన్, పార్టీషన్, సక్సెషన్, ఏ పని కావాలంటే ఆ పని ల్యాండ్ కి లేదా ప్రాపర్టీకి సంబంధించింది ఒకే వెబ్ పోర్టల్ లో చేయించుకుని అక్కడ ఆ డాక్యుమెంట్ స్టోర్ చేసుకుని టెక్నాలజీ మీద మనకి ఈ పట్టాదారు పాస్బుక్ తీసుకోవడం స్పెషల్లీ
ఇట్స్ ఇన్నోవేటివ్ స్టెప్ అనుకోవచ్చు, బట్ ఇంప్లిమెంటేషన్ లో మాత్రం చాలా ల్యాబ్స్ చూసాము. సో ఇది 31st October 2022 కోవిడ్ ఫస్ట్ వేవ్ అయిపోయి గ్యాప్ ఆ టైంలో October 31st 2020 అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ నవంబర్ 2020లో ఉన్నాయి. సో నవంబర్ 2020లో దుబ్బాక ఎలక్షన్స్, డిసెంబర్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. సో దానికంటే ముందు, సో ఒక 1 month బిఫోర్ ఆల్ దీస్ ఎలక్షన్స్ అయితే జరిగాయి. అప్పటి సీఎం కేసీఆర్ గారితో స్టార్ట్ చేశారు. సో ఇప్పటి యొక్క కోదండరామరెడ్డి గారి కమిటీ కింద చూస్తే ద కమిటీ కంప్రైజెస్ 4 members. సీనియర్ కాంగ్రెస్ లీడర్ ఎం కోదండరామరెడ్డి. సో ఇందాక మనం చెప్పినట్టు రాజకీయ నాయకులు, సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కోదండరామరెడ్డి. సో మనకి రిటైర్డ్ బ్యూరోక్రాట్ రేమండ్ పీటర్, సో మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ సంబంధించి మనకి రేమండ్ పీటర్ గారు. అండ్ లాస్ ఎక్స్పర్ట్ ఎం సునీల్ కుమార్ అండ్ రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బి మధుసూదన్. సో మనకి లాస్ యొక్క రైతుల పక్షాన అని చెప్పి అనుకోవచ్చు, లాస్ సంబంధించినటువంటి సో రెవెన్యూ అవ్వచ్చు, రాజకీయాలు అవ్వచ్చు, రైతులు అవ్వచ్చు, వీరందరూ చొప్పున ఒక్కొక్క సెగ్మెంట్ నుంచి ఒక్కొక్క రిప్రజెంటేటివ్ ఉన్నట్టు జరిగింది. సో పొలిటికల్ స్పెక్ట్రమ్ నుంచి మనకి కోదండరామరెడ్డి గారు ఉన్నారు, ఆయన చైర్మన్ గా ఉన్నారు. బ్యూరోక్రాట్స్ నుంచి మనకి రేమండ్ పీటర్ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మధుసూదన్ గారు, అండ్ మనకి లా సంబంధించిన సునీల్ కుమార్ గారు ఒక కమిటీలో ఉన్నారు. ద చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ విల్ బి ద మెంబర్ కన్వీనర్ ఆఫ్ ద కమిటీ. సో ఇప్పుడు ఎవరైతే యాక్టింగ్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నారో ఆయన ఈ యొక్క కమిటీకి కన్వీనర్ గా ఉంటారు. చైర్మన్ మాత్రం కోదండరెడ్డి గారు ఉంటారు. తెలంగాణ గవర్నమెంట్ has constituted a committee to study the implementation of Dharani, the portal for land transactions as assured. ఏదైతే అష్యూరెన్స్ ఇచ్చామో, పార్టీషన్ చేసుకున్నా, సక్సెషన్ చేసుకున్నా, రిజిస్ట్రేషన్ చేసుకున్నా, మినిట్స్ లో రిజిస్ట్రేషన్ చేస్తాము, హవర్స్ లో పట్టాదారు పాస్బుక్ ఇస్తాము, మీ యొక్క అన్ని రికార్డ్స్ ని డిజిటల్లీ స్టోర్ చేస్తాము అని అయితే అష్యూర్ చేశారో దానికోసం ఏర్పడ్డ ధరణి పోర్టల్. దాంట్లో ఉన్నటువంటి గ్లిచెస్ దాదాపు 4 years నుంచి దాంట్లో కొనసాగుతున్నటువంటి ఆ యొక్క రభసని దాన్ని సార్ట్అవుట్ చేయడం కోసం ఈ యొక్క కమిటీ అయితే ఏర్పడ్డది. ఫ్రమ్ ఇంటెలెక్చువల్స్ ఫ్రమ్ ఆల్ స్పెక్ట్రమ్స్ ఆఫ్ ద లైఫ్, దట్ ఈస్ పొలిటికల్ స్పెక్ట్రమ్ కోదండరామరెడ్డి గారు, బ్యూరోక్రాట్స్ రేమండ్ పీటర్, విధంగా మధుసూదన్ గారు, అండ్ ల్యాండ్ లా సంబంధించిన సునీల్ కుమార్ గారు, వీళ్ళందరితో కమిటీ ఏర్పడ్డది. వి హోప్ సూన్ దిస్ కమిటీ విల్ రిజాల్వ్ ఆల్ ద ఇష్యూస్ రిలేటెడ్ టు ధరణి పోర్టల్. సో థర్డ్ ఇష్యూ మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్. సో ఖమ్మం, వరంగల్, నల్గొండ కాన్స్టిట్యూన్సీస్ కి మనకి యొక్క May 27th బైపోల్ ఉంది. సో ఇది జనవరి కరెంట్ అఫైర్స్. సో అప్పుడు మనకి బాలమూరి వెంకట్ అవ్వచ్చు, మహేష్ గౌడ్ అవ్వచ్చు, సో ఇలాంటి వాళ్ళని ఎమ్మెల్సీకి పిక్ చేశారు నామినేషన్ కోటాలో. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సో జనవరి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా మనం తయారు చేసాము. బట్ ఇప్పుడు రికార్డ్ చేస్తుంది ఇది మేలో కాబట్టి May 27th బైపోల్. సో మనకి తీన్మార్ మల్లన్న, నెక్స్ట్ అశోక్ సార్, నెక్స్ట్ జడ్సన్, సో గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు, ఇలా డిఫరెంట్ లీడర్స్ కంటెస్ట్ చేస్తున్నారు. సో ఎమ్మెల్సీ టైమ్ ఆఫ్ ఎమ్మెల్సీ, సో యొక్క ఎమ్మెల్సీ కాలం కొత్త గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి నామినేటెడ్ ఎమ్మెల్సీస్ అవ్వచ్చు, బై ఎలక్షన్ అవ్వచ్చు, ఇంకా పోను పంచాయతీ ఎలక్షన్స్ కూడా మనం చూస్తాము అప్కమింగ్ మంత్స్ లో. ఆల్రెడీ పార్లమెంట్ ఎలక్షన్ చూసాము కాబట్టి సో మనం ఎంపీ సంబంధించిన వాటిని మిగతా కరెంట్ అఫైర్స్ లో డిస్కస్ చేసాము. ఇప్పుడు ఎమ్మెల్సీ, సో టీఎస్పీఎస్సీ స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్ కాబట్టి ఎమ్మెల్సీస్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి. సో లెజిస్లేటివ్ కౌన్సిల్, సో మనకి పార్లమెంట్ కి రాజ్యసభ, లోక్సభ ఎలా అయితే 2 organs, సో మనకి ప్రెసిడెంట్ తో పాటు మిగతా 2 organs లోక్సభ, రాజ్యసభ ఉన్నాయి. స్టేట్ కూడా మనకి మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ దాదాపు 60-70% ఆఫ్ స్టేట్స్ కి అసెంబ్లీ మాత్రమే ఉంటుంది, బట్ కొన్ని స్టేట్స్ కి కౌన్సిల్ కూడా ఉంది. సో కౌన్సిల్ ని రాజ్యసభని కంపేర్ చేయడము, దాని యొక్క ఫర్ అగైనెస్ట్, దాని వల్ల ఏం యూజెస్ ఉన్నాయి, ఏం బర్డెన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ తెలుసుకోవాలి. India has a bicameral system of legislature. Just as Parliament has 2 houses, the states can also have a legislative council in addition to the legislative assembly through Article 169 of the Constitution. So, Article 169 ప్రకారం అసెంబ్లీతో పాటు ఎలాగైతే కేంద్రంలో లోక్సభతో పాటు రాజ్యసభ కూడా ఉందో, అలాగే రాష్ట్రంలో అసెంబ్లీతో పాటు కౌన్సిల్ ని కూడా Article 169 ప్రకారం ఏర్పాటు చేసుకోవచ్చు. సో ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి Article 169 లో ఇచ్చినటువంటి వెసులుబాటుని ఉపయోగించుకుని సో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్, సో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
జనరల్ గా 5 అని చెప్పి అనుకుంటాం, బట్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సో ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర అండ్ కర్ణాటక. సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మనకు గుర్తుంటాయి, పక్కనే మనకి కర్ణాటక ఉంది. సో ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కర్ణాటక, తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో మహారాష్ట్ర మనకి. సో 4 స్టేట్స్ అయితే యూపీ, బీహార్. సో మనకి బీమార్ స్టేట్స్ లో ఎక్కువ హైలీ పాపులర్ స్టేట్స్ అవ్వచ్చు, ఎంపీసీస్ ఎక్కువ వస్తున్నాయి, యూపీ, బీహార్. సో యూపీ, బీహార్, AP, Telangana, Maharashtra, Karnataka. That's it. Recently, Jammu and Kashmir Legislative Council has been abolished through Jammu and Kashmir Reorganization Bill 2019, which reduced the state of Jammu and Kashmir to the Union Territories of Jammu and Kashmir and Ladakh. So, దీనికంటే ముందు ఆంధ్ర తెలంగాణ విడిపోయి ఒక కౌంట్ పెరిగింది. సో జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఉంటే 7 అయ్యేది. బట్ 2019 లో మనం జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్టికల్ 317 అబ్రోగేట్ చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ అవుట్ తీసేసి జమ్మూ అండ్ కాశ్మీర్ ని యూనియన్ టెరిటరీ విత్ లెజిస్లేచర్ చేశాము, లడాక్ ని కంప్లీట్ యూనియన్ టెరిటరీ చేశాము. కాబట్టి అక్కడ ఉన్నటువంటి కౌన్సిల్ రద్దయిపోయింది. సో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ స్టేట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ legislative council is 6, that is Andhra Pradesh, Telangana, Maharashtra, Karnataka, UP and Bihar. That's it. Abolition or creation. So ఆర్టికల్ 160 రాజ్యాంగ బద్ధంగా మనకి యొక్క కౌన్సిల్ ని ఏర్పాటు చేయడము, తీసేయడం జరుగుతుంది. సో సపోజ్ చూసుకుంటే మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో కౌన్సిల్స్ తిరిగి ఏర్పాటు చేయబడ్డాయి. ఎన్టీఆర్ టైంలో రద్దు చేయబడ్డ కౌన్సిల్స్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో తిరిగి ఏర్పాటు చేయబడ్డాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ సిఆర్డిఏ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ ఆ యొక్క యాక్ట్స్ రిపీల్ చేస్తున్నప్పుడు, సో 3 రాజధానులు ఈ డిబేట్ వచ్చినప్పుడు కౌన్సిల్స్ తీసేయాలి అనేటువంటి యొక్క రెజల్యూషన్ ని కూడా వాళ్ళు పెట్టాలి, పార్లమెంట్ కి పంపించాలని ఆలోచన చేశారు. వెస్ట్ బెంగాల్ కూడా. సో ఒక పక్కన ఆంధ్రప్రదేశ్, సో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కి మొదట్లో కౌన్సిల్స్ ఉండేవి, ఎన్టీఆర్ టైంలో లేవు, మళ్ళీ వైఎస్ఆర్ గారి టైంలో వచ్చాయి, మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్ కి లేదు, బట్ వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఒక రిజల్యూషన్ పాస్ చేసింది 2/3 మెజార్టీ తోటి కౌన్సిల్ కావాలని చెప్పేసి. సో ఇదంతా మనకి కొన్ని స్టేట్స్, ఉన్న స్టేట్స్ వద్దనుకుంటున్నాయి, లేని స్టేట్స్ కావాలనుకుంటున్నాయి. ఒడిశా కూడా డిమాండ్ చేస్తుంది కౌన్సిల్ కావాలని. ఇవన్నీ మనకి అడగడానికి లేదా వద్దనడానికి తీసుకోవడానికి కారణం ఆర్టికల్ 116. The parliament can abolish a legislative council where it already exists or create it. సో ఎక్కడైతే ఉందో దాన్ని తీసేయచ్చు, ఎక్కడైతే తీసేసామో అక్కడ మళ్ళీ ఏర్పాటు చేయొచ్చు బై సింపుల్ మెజారిటీ. పార్లమెంట్ మాత్రం జస్ట్ ద మెంబర్స్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్ 51% ఆఫ్ ద మెంబర్స్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్ సింపుల్ మెజారిటీ తోటి క్రియేట్ చేయొచ్చు లేదా అబాలిష్ చేయొచ్చు. బట్ this is a majority of the members of each house present voting if the legislative assembly of the state, concerned state by a special majority. So 2/3 మెజారిటీ తోటి ఫలానా స్టేట్ కౌన్సిల్ తీసేయమనో లేదా మాకు ఏర్పాటు చేయమనో కనుక ఒక ప్రపోజల్ ని పార్లమెంట్ పంపిస్తే పార్లమెంట్ సింపుల్ మెజారిటీ తోటి యొక్క కౌన్సిల్ ని శాంక్షన్ చేయడము లేదా ఉన్నదాన్ని రద్దు చేయడము చేసేస్తుంది. సో దట్ ద స్పెషల్ మెజారిటీ ఇంప్లాయిస్, స్పెషల్ మెజారిటీ అంటే సో టోటల్ మెంబర్షిప్ లో 51% కంటే ఎక్కువ స్ట్రెంత్ అయితే ఉండాలి. అండ్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్ ఎంతమంది ఉన్నారో వాళ్ళు 2/3. అంటే సపోజ్ ఒక 300 మంది ఉన్నటువంటి అసెంబ్లీలో 151 ఓట్లు ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ఇది 51%. సో మెజారిటీ ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్ అయితే ఖచ్చితంగా రావాలి. అండ్ 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్. సపోజ్ మనకి 210 మంది ఉన్నారనుకోండి, దాంట్లో 2/3 అంటే మనకి ఎంత 70. సో 70 140. సో 140 కుదరదు, ఎందుకంటే మెజారిటీ 151 క్రాస్ చేయాలి. కాబట్టి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలి. 270 మెంబర్స్ వచ్చారనుకోండి హౌస్ కి, దాంట్లో మనకి 2/3 అంటే 90, 92 180. ఎస్, ఇట్స్ క్వాలిఫైస్. ఎందుకంటే 180 అన్నప్పుడు టోటల్ మెంబర్షిప్ లో మెజారిటీ వచ్చేసింది అండ్ 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్ లో కూడా కవర్ అయిపోయింది. సో టోటల్ మెంబర్షిప్ లో మెజారిటీ మార్క్ దాటాలి. సో సభకు వచ్చిన వాళ్ళలో 2/3 వంతు కంటే ఎక్కువ మంది సపోర్ట్ చేయాలి. అలాంటప్పుడే ఉన్న కౌన్సిల్ తీసేయడము, ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్స్ తీసేసుకోవచ్చు, వెస్ట్ బెంగాల్ లాంటి స్టేట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో తీసేయడానికైనా క్రియేట్ చేయడానికైనా పార్లమెంట్ కి ప్రపోజల్ పంపిస్తాం. పార్లమెంట్ సింపుల్ మెజారిటీతో యాక్సెప్ట్ చేసినప్పుడు మాత్రమే their dream comes into reality. Composition. Under Article 171, the Constitution, the Legislative Council of a state shall not have more than 1/3 of the total strength of the
స్టేట్ అసెంబ్లీ అండ్ షెల్ నాట్ లెస్ దాన్ 40 మెంబర్స్. సో తెలంగాణ చూసుకుంటే మనకి 119 ఉన్నాము. సో ఈ 119లో 1/3 అంటే దాదాపు ఈక్వల్ టు 40 మెంబర్స్. సో కౌన్సిల్ ఉండాలంటే మినిమం 40 మెంబర్స్ ఉండాలి. అండ్ యొక్క యొక్క షెల్ నాట్ హ్యావ్ మోర్ దెన్ 1/3 ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద అసెంబ్లీ. సో మనం ఉత్తరప్రదేశ్ చూసుకుంటే దాదాపు మనకి 400 దాకా మనకి అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి. సో 1/3 అంటే మనకి సో దాదాపు 133 దాకా వస్తుంది. బట్ 133 మనకి 133 కంటే ఎక్కువ వాళ్ళ కౌన్సిల్ కి స్ట్రెంత్ ఉండకూడదు. సో అసెంబ్లీలో ఉన్న సీట్స్ కంటే 1/3 కంటే ఎక్కువ మించకూడదు. బట్ మినిమం మాత్రం 40 సీట్స్ ఖచ్చితంగా ఉండాలి. సో ఎగ్జాక్ట్ క్యాలిక్యులేట్ చేస్తే మన తెలంగాణకి 40 రాదు, 39.99 వస్తుంది. బట్ 40 మెంబర్స్ మినిమం కాబట్టి తెలంగాణ కౌన్సిల్ కూడా స్ట్రెంత్ 40 తోటి కంటిన్యూ అవుతుంది. Like the Rajya Sabha, the Legislative Council is a continuing chamber. That is, it is a permanent body and it is not subjected to dissolution. ఎలా అయితే రాజ్యసభ ఎమర్జెన్సీ ఉన్నా లేకపోతే ఎలక్షన్స్ జరిగి కొత్త గవర్నమెంట్ ఏర్పడే లోపలైనా ఎప్పుడైనా కంటిన్యూస్ ఛాంబర్ గా ఉంటుంది. ఎప్పుడు అది మనం రాజ్యసభ చైర్మన్ అనుకుంటే ఎప్పుడైనా దాన్ని అసెంబ్లీ చేయొచ్చు. అదే విధంగా ఒక కౌన్సిల్ కూడా ఎప్పుడు కంటిన్యూయింగ్ ఛాంబర్ గా ఉంటుంది. ఎందుకంటే సో 1/3 ఆఫ్ ద మెంబర్స్ సో ఎవ్రీ 2 years కి రిటైర్ అవుతా ఉంటారు, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. సో వీళ్ళు కూడా రాజ్యసభ లాగానే 6 years టర్మ్ ఉంటుంది. బట్ ఫస్ట్ 1/3 మెంబర్స్ లాటరీ పద్ధతిలో తర్వాత ఇంకొక 2 years కి అంటే ఒక టర్మ్ మెంబర్స్ కి 2 years, ఒక టర్మ్ మెంబర్స్ కి 4 years ఉంటుంది. సో మిగిలిన వాళ్ళకి 6 years ఉంటుంది. ఆ తర్వాత వచ్చే సైకిల్లో అందరికి కూడా 6 years ఉంటుంది. సో ఇక్కడ మిస్ అయిన వాళ్ళు అక్కడ ఫస్ట్ టర్మ్ లో, ఇక్కడ మిస్ అయిన వాళ్ళు సెకండ్ టర్మ్, ఇక్కడ మిస్ అయిన థర్డ్ టర్మ్ లో, అలా ఎప్పుడు కంటిన్యూస్ గా 1/3 మెంబర్స్ రిటైర్ అవుతారు కానీ మిగతా వాళ్ళందరూ ఉంటారు. అంటే తెలంగాణ కౌన్సిల్లో 40 మంది ఉన్నారు. సో ఎప్పుడు 1/3 అంటే దాదాపు మనకి 13 మంది ఎప్పుడు రిటైర్ అవుతానే ఉంటారు. అంటే మిగతా 27 మంది ఖచ్చితంగా కౌన్సిల్లో ఉంటారు కాబట్టి సో కౌన్సిల్ యొక్క కోరం సో మనకి 1/10 అంటే నలుగురు ఉంటే కౌన్సిల్ రన్ చేసుకోవచ్చు. బట్ 27 మెంబర్స్ ఎప్పుడు ఖచ్చితంగా ఉంటారు కాబట్టి కౌన్సిల్ ఖచ్చితంగా ఎప్పుడు రన్ అవుతానే ఉంటుంది. సో manner of election, 1/3 of the MLCs are elected by the state MLAs. సో ఉన్న 40 మందిలో సో తెలంగాణ యొక్క సో మనం 51 మెంబర్స్ అని చెప్పి ఒక లెక్కగా తీసుకుంటే 1/3 అంటే మనకి 17 మంది మాత్రం డైరెక్ట్ గా ఎమ్మెల్యేస్ తోటి ఎలక్ట్ అవుతారు. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కి 64 ఎమ్మెల్యేస్ ఉన్నారు, టిఆర్ఎస్ కి 39 ఉన్నారు. అంటే దాదాపుగా ఆ ప్రపోర్షనేట్ లెక్కలో మనం చూసుకున్నట్టయితే ఒక కాంగ్రెస్ కి దాదాపు ఒక 12 సీట్లు, టిఆర్ఎస్ కి ఒక 5 సీట్లు, లేదా కాంగ్రెస్ కి 11 సీట్లు, టిఆర్ఎస్ ఒక 6 సీట్లు. సో ప్రపోర్షనేట్ విత్ ఎమ్మెల్యేస్. సో కొంతమంది ఎమ్మెల్యే ద్వారా ఎలక్ట్ అవుతారు. సో మిగతా 1/3 మెంబర్స్, సో ఒక 1/3 ఎమ్మెల్యేస్ ద్వారా ఎలక్ట్ అయితే ఇంకొక 1/3 మనకి ఎలక్టెడ్ కంపారిజన్ లోకల్ గవర్నమెంట్ సచ్ యాస్ మున్సిపాలిటీస్ అండ్ డిస్ట్రిక్ట్ బోర్డ్స్, డిసిసిబి అవ్వచ్చు, మున్సిపాలిటీస్ అవ్వచ్చు, సహకార సంఘాలు అవ్వచ్చు, ఈ యొక్క బోర్డ్స్ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి బోర్డ్స్ తోటి ఇంకొక 1/3. సో ఈ 1/3 ఆ 1/3 మొత్తం 2/3. సో ఇంకా మనకి మిగిలింది ఒక 1/3 మాత్రమే. సో ఒక 1/3 ఎమ్మెల్యే సెలెక్ట్ చేసుకుంటే ఒక 1/3 డిస్ట్రిక్ట్ లెవెల్ బోర్డ్స్ నుంచి ఇండైరెక్ట్ గా ఎలక్ట్ అవుతారు. మిగిలిన 1/3 లో మనకి 1/12 టీచర్స్. సో టీచర్స్ నుంచి ఎమ్మెల్యే సెలక్షన్స్ కూడా మనం చూస్తుంటాము. మిగతా 1/12 గ్రాడ్యుయేట్స్ పట్టభద్రుల ఎలక్షన్ మనకి May 27న జరిగినటువంటి బైపోల్స్. సో బల్లా రాజేశ్వర్ రెడ్డి గారు జనగాం నుంచి ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి గెలవడంతో ఆ స్థానానికి మనకి ఖమ్మము, నల్గొండ, వరంగల్ సీట్ ఖాళీ అయింది. ఆ సీట్ కి May 27 జరుగుతుంది. అది రిజిస్టర్డ్ గ్రాడ్యుయేట్స్. దీనికి స్పెషల్ ఎలక్టోరల్ రోల్ ఉంటుంది. మనం ఓటు రిజిస్టర్ చేసుకోవాలి, ఆ ఓటు మళ్ళీ ఆ స్లిప్ తీసుకోవాలి. బ్యాలెట్ బాక్స్ పద్ధతిలోనే వీటికి ఎలక్షన్ జరుగుతుంటాయి. మొదటి ప్రాతినిధ్యంతో ఓటు, రెండో ప్రాతినిధ్యత ఓటు, అలా ఎంతమంది కంటెస్ట్ చేస్తే 30 మంది కంటెస్ట్ చేస్తే 30 ఓట్లు మనం వేసుకోవచ్చు. సో ఒక అభ్యర్థి 30 ఓట్లు అంటే ప్రాధాన్యత ఓట్ల కింద మొదటి, రెండో, మూడో అలా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఈ 1/12 అంటే మనకి 2/12 1/6 మనకి వస్తుంది. మిగతా 1/6 మనకి ఎట్లయితే అంటే గవర్నర్ యొక్క ఫీల్డ్స్ ఏవైతే లిటరేచర్, సైన్స్, ఆర్ట్స్, కోఆపరేటివ్ మూవ్మెంట్, సోషల్ సర్వీస్, సాహిత్యము,
సైన్స్, కళలు, సహకార ఉద్యమాలు, సోషల్ సర్వీస్, ఈ యొక్క సాంఘిక సేవ, వీటిల్లో ఎవరైతే నిష్ణాతులైనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళని మిగతా 1/6. సో 1/12 టీచర్స్, 1/12 గ్రాడ్యుయేట్స్, సో 1/6 మనకి గవర్నర్ రికమెండేషన్ చేస్తారు. సో ఇదంతా కలిపి ఒక 1/3, మిగతా 1/3 లో ఎమ్మెల్యేస్ 1/3, డిస్ట్రిక్ట్ బోర్డ్ మెంబర్స్ 1/3. సో ఈ విధంగా ఎమ్మెల్సీస్ కంపోజిషన్ ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. మళ్ళీ ఒకసారి ఈ స్లైడ్స్ ని రివిజిట్ చేస్తే ఈ కంపోజిషన్ ఈజీగా అర్థం చేసుకోవచ్చు. వినేటప్పుడు ఫస్ట్ టైం వినే వాళ్ళకి కాన్సెప్ట్ ఇబ్బందిగా ఉంటుంది. రెండోసారి విన్నా లేదా స్లైడ్స్ ని మళ్ళీ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని చూసినా ఈజీగా అర్థమవుతుంది. జస్ట్ ఎమ్మెల్సీస్ యొక్క కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, వాళ్ళ యొక్క ఎలక్షన్ మేనర్ మనం తెలుసుకోవాలి. ఎంసీక్యూ ఇచ్చినప్పుడు ఆన్సర్ చేయడం. సో రాజ్యసభతో మనం కంపేర్ చేసినప్పుడు దీనికి కౌన్సిల్ పవర్స్ లిమిటెడ్ అని మనం చెప్పుకోవాలి. సో రాజ్యసభకి మనకి ఆల్ ఇండియా సర్వీసెస్ క్రియేట్ చేయడము, లేదా స్టేట్ లిస్ట్ కి సంబంధించిన విషయాల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా చట్టాలు చేయాలనుకున్నప్పుడు రాజ్యసభ ద్వారా వెళ్ళడము. సో ఇలాంటి స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయి. బట్ కౌన్సిల్ కి ఇలాంటి స్పెషల్ ప్రొవిజన్స్ ఏవి మనం చూడము. అన్లైక్ రాజ్యసభ విచ్ హ్యాస్ సబ్స్టాన్షియల్ పవర్స్ టు షేప్ నాన్ ఫినాన్షియల్ లెజిస్లేషన్. సో మనీ బిల్లు లేదా ఫినాన్స్ బిల్లు అలాంటి విషయాల్లో లోక్సభకి ఎక్కువ పవర్స్ ఉంటాయి, రాజ్యసభకు ఉండదు. బట్ మిగతా విషయాల్లో లోక్సభతో సమానంగా రాజ్యసభకు పవర్స్ ఉంటాయి. లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ల్యాక్ ఏ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ టు డూ సో. సో కౌన్సిల్ కి అసెంబ్లీతో సమానమైన పవర్స్ ఎప్పుడూ ఉండవు. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, ఒక పెద్దల సభ లాగా ఒక సలహా ఇవ్వడానికి మాత్రమే పనికి వస్తుంది. మహా అయితే ఏదైనా ఒక బిల్లుని 14 రోజుల పాటు ఆపగలుగుతుంది. అదర్వైజ్ 15 రోజు మళ్ళీ అసెంబ్లీకి తిప్పి పంపితే అసెంబ్లీ విత్ ఆర్ వితౌట్ ఎనీ మోడిఫికేషన్స్ పాస్ చేయొచ్చు. సో ఇలా డ్రాగ్ చేసుకుంటూ మా అయితే ఒక 2 months ఏదో ఒక బిల్లు టైం పాస్ చేయించిన, అంతకు మించి టైం వేస్ట్ చేయడం తప్పితే కౌన్సిల్ ఏమి చేయలేదు. రాజ్యసభ మనీ బిల్స్, ఫినాన్స్ బిల్స్ కాకుండా మిగతా అన్ని విషయాల్లో లోక్సభతో ఈక్వల్ రైట్స్ కలిగి ఉంటుంది. బట్ కౌన్సిల్ మాత్రం అట్లా కాదు. కౌన్సిల్ నో చెప్పిన 14 days మాక్సిమం 2 months డ్రాగ్ చేసి, సో 2 months గడిచిన మరుక్షణమే అసెంబ్లీ మళ్ళీ ఆ బిల్ని పాస్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అసెంబ్లీస్ కెన్ ఓవర్ రైడ్ సజెషన్స్, అమెండ్మెంట్స్ మేడ్ టు ద లెజిస్లేషన్ బై ద కౌన్సిల్. కౌన్సిల్ యొక్క మాటల్ని పెడచెవిన పెట్టి అసెంబ్లీ ముందుకు వెళ్ళిపోవచ్చు. అగైన్ అన్లైక్ రాజ్యసభ ఎంపీస్, ఎమ్మెల్సీస్ కెనాట్ ఓట్ ఇన్ ద ఎలక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. రాజ్యసభ ఎంపీలకి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో ఓటేస్తారు. వాళ్ళ ఇంపీచ్మెంట్ లో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. బట్ దాన్ని ఏమంటాం, ఎమ్మెల్సీస్ మాత్రం వాళ్ళ యొక్క ఎలక్షన్స్ లో ఓటు వేరు. ఫర్గెట్ అబౌట్ ఇంపీచ్మెంట్, వాళ్ళ ఎలక్షన్స్ లో కూడా ఓటు వేయడానికి వీళ్ళకి ఉండదు. ద వైస్ ప్రెసిడెంట్ ఈస్ ద రాజ్యసభ చైర్పర్సన్. రాజ్యసభ చైర్పర్సన్ లో రాజ్యసభ మెంబర్స్ కాకుండా ఎవరైతే ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత చైర్పర్సన్ గా ఉంటాడు. బట్ యొక్క కౌన్సిల్ కి మాత్రం ఉన్నటువంటి మెంబర్స్ లోనే ఒక చైర్మన్ ఏర్పడతాడు. సో బిల్స్ ని ఆపడానికి కానీ, ఒక స్పెషల్ లిస్ట్ మీద స్పెషల్ అధికారాలు కానీ, అమెండ్మెంట్స్ తీసుకురావడానికి కానీ, ఒక రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్ లో ఓటేయడానికి కానీ, లేదా అవుట్ సైడ్ మెంబర్ ని కౌన్సిల్ చైర్మన్ చేయడానికి కానీ, వీటన్నిటికి కూడా ఎంఎల్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కి రాజ్యసభతో పోల్చుకుంటే అన్ని విషయాలు కూడా ఇన్ఫీరియర్ గానే ఉంటుంది. సో కంటిన్యూయింగ్ ఛాంబర్ అనేటువంటిది ఒక పాయింట్. సో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఆఫ్ ద లెజిస్లేషన్ మేడ్ బై ద లోవర్ హౌస్, ఈ రెండు ఆస్పెక్ట్స్ లో మాత్రమే సిమిలారిటీ ఉంది, మిగతా దేంట్లో కూడా సిమిలారిటీ లేదు. సో 4th కరెంట్ అఫైర్ వస్తే మనకి January 2024 వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసినటువంటి ఇది ఒక కంట్రీ యొక్క సివిలైజేషన్, దేశం యొక్క నాగరికతని యొక్క పరిపుష్టం చేసిన లేదా ప్రభావితం చేసినటువంటి అయోధ్య రామ మందిరం అనేటువంటిది ఒక అకేషన్ ని దేశం మొత్తం, సో ప్రపంచవ్యాప్తంగా ఇంట్రెస్ట్ గా తిలకించినటువంటి అకేషన్. కోర్టు జడ్జిమెంట్ తో చాలా పీస్ఫుల్ గా ఎలాంటి సివిల్ అండర్స్ట్ లేకుండా అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగింది. బట్ నా ఉద్దేశం రామ మందిర నిర్మాణంకి సంబంధించిన కరెంట్ అఫైర్ డిస్కస్ చేయడం కాదు, దానికి మన హైదరాబాద్ సిటీ, మన తెలంగాణ ఉంటే లింక్. సో హైదరాబాద్ ఓల్డ్ సిటీ, మన పాత బస్తీ లేదా పాత నగరం అంటుందో దానికి అయోధ్య రామ మందిర యొక్క నిర్మాణంతో లింక్స్ ఉన్నాయి 2. సో సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ఒక అనురాధ టింబర్ డిపో లేదా టింబర్ బాక్స్ సంబంధించినటువంటి వాళ్ళు అయోధ్య రామ మందిరానికి డోర్స్ తయారు చేశారు, అదొక లింక్ ఉంది. నెక్స్ట్ హైదరాబాద్ సిటీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కూడా యొక్క రామాలయ కన్స్ట్రక్షన్ యొక్క ఆర్కిటెక్చరల్
బృందము లేదా ఒక నిర్మాణ బృందంలో కీలక పాత్రను పోషించారు. సో హైదరాబాద్ నగరానికి రామాలయ నిర్మాణంలో కాంట్రిబ్యూషన్ ఉందని చెప్పేసి ఒక తెలంగాణ కల్చర్ యొక్క కాంటెంపరీ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఆర్ట్ అండ్ కల్చర్ కి ఒక సంస్కృతికి కళలకి ప్రసిద్ధి చెందినటువంటి తెలంగాణ గడ్డ ఏదైతే మన ఓన్ కల్చర్ మనకు ఉందో అదే విధంగా కాంటెంపరీ సో సమకాలీన భారతదేశం యొక్క సాంస్కృతిక వైభోగంలో కూడా తెలంగాణ తన వంతు పాత్ర నిర్వర్తిస్తుంది అని చెప్పడానికి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క న్యూస్ ఐటమ్ ని మనం తీసుకున్నాం. As parts of the country shift to celebrate mode for the grand opening of the Ram Temple in Ayodhya on January 22nd, 2024. Not many are unaware that the 2,500-year return period test was carried out to ensure that the temple structure can withstand the biggest earthquake that happens once in 2,500 years ago. So 2,500 సంవత్సరాలకు ఒకసారి అతిపెద్ద భూకంపం అయితే వస్తూ ఉంటుందంట. అంటే ఇప్పుడు మనకి జియోలాజికల్ డేటా ఒక భూగోళ శాస్త్రం లేదా భూమికి సంబంధించిన శాస్త్రానికి సంబంధించినటువంటి డేటా ప్రకారం ప్రతి 2,500 సంవత్సరాలకు ఒకసారి భయంకరమైనటువంటి ఎర్త్క్వేక్ లేదా భూకంపం వస్తుంది. బట్ దాన్ని కూడా తట్టుకుని నిలబడే విధంగా అయోధ్య రామ మందిరాన్ని నిర్మించడం జరిగింది. సో పెద్ద చరిత్రలో పెద్ద భూకంపం మళ్ళీ రిపీట్ అయినా కానీ టెంపుల్ చెక్కు చెదరదు, అలాంటి టెక్నాలజీస్ తో కట్టారు. సో దానికి ఒక ద టీమ్ బిహైండ్ దట్ టెస్ట్ అండ్ ఆల్సో ద హెల్త్ మానిటరింగ్ ఆఫ్ ద మ్యాసివ్ స్ట్రక్చర్ అండ్ రిటైనింగ్ వాల్స్ ఇస్ హెడెడ్ బై అండ్ ఇంజనీర్ ఫ్రమ్ ఓల్డ్ సిటీ ఆఫ్ హైదరాబాద్ యొక్క పాత బస్తీ లేదా పాత నగరం చెందినటువంటి ఇంజనీరు యొక్క 2,500 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి భూకంపాన్ని తట్టుకు నిలబడేటువంటి రామ మందిర నిర్మాణంలో పాల్పంచుకున్న అతని పేరు ప్రదీప్ కుమార్ రామచర్ల. సో రమణ్ చెర్ల, ఇతని పేరులో కూడా రామున్నాడు, ప్రదీప్ కుమార్ రమణ్ చెర్ల. సో అతను డైరెక్టర్ ఆఫ్ ద సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, కల్చరే కాదు సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండజీనియస్ సైన్సెస్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఎల్ఎన్టీ కంపెనీ అవ్వచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అవ్వచ్చు, ఎక్కడో ఫారెన్ టెక్నాలజీ కాదు, మన సిఎస్ఐఆర్ సిబిఆర్ఐ సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ టెక్నాలజీ తోటే 2,500 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి భీకరమైనటువంటి భూకంపాన్ని కూడా తట్టుకుని నిలబడేటువంటి భవ్య రామ మందిర నిర్మాణం చేసినటువంటి దాంట్లో దాని డైరెక్టర్ అయినటువంటి ప్రదీప్ కుమార్ రామచర్ల అనేటువంటి వ్యక్తి మన హైదరాబాద్ పాత బస్తీకి చెందినటువంటి వ్యక్తిగా, పాత బస్తీలో మూలాలు ఉన్నటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. సో ఇది రూర్కీ ఉత్తరాఖండ్ లో ఉంది, విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ 3D స్ట్రక్చరల్ అనాలిసిస్ అండ్ సెస్మిక్ రెసిలియన్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్. యొక్క రామ మందిర నిర్మాణంలో సెస్మిక్ అనాలిసిస్ అంటే యొక్క భూ తరంగాలకు సంబంధించినటువంటి శాస్త్రము, స్ట్రక్చరల్ అనాలిసిస్ సివిల్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రక్చరల్ అనాలిసిస్ అనేటువంటిది మనందరికి తెలిసినటువంటి విషయమే. ఒక 3D స్ట్రక్చరల్ అనాలిసిస్ అవ్వచ్చు, సెస్మిక్ రెసిలియన్స్ అవ్వచ్చు, ఈ రెండు విషయాలని టెస్ట్ చేసినటువంటి టీమ్ లో మనకి ప్రదీప్ కుమార్ రామచర్ల ఫ్రమ్ సిఎస్ఐఆర్ సిబిఆర్ఐ రూర్కీ ఉన్నారు. అతని యొక్క రూట్స్ మనకి హైదరాబాద్ పాత బస్తీలో ఉన్నాయి. సో he says that the CSIR CBRI also designated the Surya Tilak mechanism very very important. రామనవమి సో జస్ట్ 10-15 డేస్ క్రితం మనకి శ్రీరామనవమిని మనం విట్నెస్ చేసాము. సో ఆ లాస్ట్ మంత్ మనం చూసాము, ఒక మధ్యాహ్నం 12 గంటలకి సూర్యం ఇక్కడ తిలకం పెట్టుకునేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో, రాముల వారి యొక్క ముఖం యొక్క తిలకం పెట్టుకునే ప్లేస్ కి 12 గంటలకి మధ్యాహ్నం 12 గంటలకి 6 నిమిషాల పాటు కంటిన్యూస్ గా మనం శ్రీరాముడు ఇక్ష్వాకు వంశ తిలకం అని చెప్పి మనం అనుకుంటాం. వాళ్ళ యొక్క సూర్య వంశం అవ్వచ్చు, దానికి సింబాలిక్ గా ఒక సూర్య తిలకము పెట్టేటువంటి కాన్సెప్ట్ ని 6 నిమిషాల పాటు మధ్యాహ్నం 12 గంటలకి ప్రతి శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 6 నిమిషాల పాటు సూర్య తిలకం రాముల వారి యొక్క తిలక భాగంలో పడుతుంది. దీనికి కూడా ఒక సిఎస్ఐఆర్ సిబిఆర్ఐ డిజైన్ చేసినటువంటి మోడల్ ప్రకారమే ఇదంతా కూడా జరుగుతుంది. So gearbox and effective mirrors have been arranged in such a manner that sunrise from the 3rd floor near Shikara. So authentic culture lo Shikara ante ento okasari దానికి సంబంధించిన విషయాలు మీరు బ్రౌజ్ చేయండి. సో విల్ బి బ్రాట్ టు గర్భగృహ. సో ఒక శిఖరా నుంచి గర్భగృహం 3rd ఫ్లోర్ ఉన్నటువంటి శిఖరా నుంచి ఒక సూర్యకిరణాలని గర్భగృహం లేదా గర్భగుడిలోకి తీసుకొస్తారు యూజింగ్ ఏ వెల్ నోన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రాకింగ్ సన్స్ పాత్. సో సూర్యుడి యొక్క గమ్యం ఎలా ఉంటుంది,
అలాంటి విషయాల్ని టెక్నిక్స్ యూజ్ చేసి 3వ ఫ్లోర్లో ఉన్న శిఖరాల నుంచి ఒక గర్భగుడిలోకి తీసుకొస్తారు. మధ్యాహ్నం 12 గంటలకి ప్రతి శ్రీరామనవమికి 6 నిమిషాల పాటు ఇది జరుగుతూ ఉంటుంది. సో ఇచ్చేసినటువంటి యొక్క ప్రదీప్ కుమార్ రామచంద్ర అనేటువంటి వాళ్ళు వాసవి ఇంజనీరింగ్ కాలేజ్, హైదరాబాద్ లో వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ ఆయన చదువుకున్నాడు. ఈ యొక్క జపాన్ లో అతను పిహెచ్డిని కంప్లీట్ చేయడం జరిగింది. Hyderabad's other connection to the temple is the city-based Anuradha timber that has built around 18 wooden doors for the temple so far. రామ మందిరానికి ఒక 18 చెక్క ద్వారాలు లేదా చెక్క తలుపుల్ని ఒక అనురాధ టింబర్ డిపో మనకి హైదరాబాద్, ఎగ్జాక్ట్ చెప్పాలంటే సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ఈ యొక్క అనురాధ టింబర్ డిపో వాళ్ళు కూడా సప్లై చేస్తారు. ఈ రెండు విషయాలు సిఎస్ఐఆర్ సిబిఆర్ అవ్వచ్చు, ఈ యొక్క మనకి వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ అవ్వచ్చు, దాని పూర్వ విద్యార్థి నుండి ప్రదీప్ కుమార్ రామచర్ల ఎవరైతే ఈ యొక్క సిఎస్ఐఆర్ సిబిఆర్ఐ డైరెక్టర్ ఉన్నారో అతను నిర్వహించినటువంటి పాత్ర. సో హైదరాబాద్ నగరానికి ఒక సైంటిస్ట్ అవ్వచ్చు, ఒక టింబర్ డిపో అవ్వచ్చు, ఈ రెండు కూడా రామ మందిర నిర్మాణంలో పాల్పంచుకున్నాయని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది 18 వుడెన్ డోర్స్ మనం అనురాధ టింబర్ డిపో ఫ్రమ్ సికింద్రాబాద్ లో వాటి యొక్క శాంపుల్ ఇమేజెస్ మనకి ఈ విధంగా ఉంటాయి. సో 5వ కరెంట్ అఫైర్ మనం ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ స్టిల్ అండ్ ఎల్యూజివ్ డ్రీమ్ ఫర్ తెలంగాణ గర్ల్స్ సేస్ రిపోర్ట్. సో గర్ల్ ఎడ్యుకేషన్, సో ఒక పక్కన పవర్టీ ఎలివేషన్ జరిగిందని చెప్పుకుంటున్నాము, ఇంకో పక్కన సర్వీస్ సెక్టార్ లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రపంచంతో పోటీ పడుతుందని చెప్పుకున్నాము. సో అన్ని ఆస్పెక్ట్స్ ఉన్నప్పటికీ ఇంకా జెండర్ డిస్పారిటీస్ రాజ్యాంగ పీఠికలో, సో ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ పీపుల్ కి పొలిటికల్, ఎకనామిక్, సోషల్ జస్టిస్ ఇచ్చింది. బట్ ఈ సోషల్ జస్టిస్ విషయంలో వల్నరబుల్ సెక్షన్స్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీతో పాటు వల్నరబుల్ సెక్షన్స్ లో ఒకనటువంటి ఉమెన్ ఇంకా డిస్క్రిమినేట్ చేయబడుతున్నారు అని చెప్పడానికి ఒక రిపోర్ట్ అయితే మనకి మంచి తార్కాణంగా చూపిస్తుంది. స్కూల్ ఎన్రోల్మెంట్ రేట్ లో బాయ్స్ ని క్రాస్ చేసినటువంటి గర్ల్స్ మిడిల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, పిహెచ్డి, ఈ యొక్క రీసెర్చ్ ఇంకా పై స్థాయికి వెళ్లే కొద్దీ గర్ల్స్ యొక్క ఎన్రోల్మెంట్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. అదే ఈ యొక్క రిపోర్ట్ లో మనకి చెప్పారు. సో ఎన్రోల్మెంట్ ఆఫ్ గర్ల్ చిల్డ్రన్ ఎట్ సెకండరీ, higher secondary levels of education Telangana has dropped, says సిఆర్వై రిపోర్ట్ లో మనకి ఆ యొక్క గర్ల్స్ యొక్క ఎన్రోల్మెంట్ రేటు ఎంత దారుణంగా పడిపోయిందో మనకి ఈ యొక్క సోర్స్ వచ్చినటువంటి వెబ్సైట్ విజిట్ చేసి తెలుస్తుంది. ద స్టేటస్ రిపోర్ట్ రిలీజ్డ్ బై సిఆర్వై డీప్ dived into various government reports such as NCRB, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. సో ఎన్సిఆర్బి ఒక క్రైమ్ రేట్స్ ఉమెన్ లో ఎలా ఉంది అనేటువంటి పర్స్పెక్టివ్ లో 2022లో ఇచ్చినటువంటి రిపోర్ట్ యొక్క డీప్ ఇన్సైట్స్, క్రైమ్ సంబంధించిన రిపోర్ట్స్ అయినప్పటికీ దాని వెనక ఎడ్యుకేషన్ ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది అనేటువంటి పాయింట్ లో అనాలిసిస్ చేశారు. సో యుడిఐఎస్ఈ వీళ్ళ యొక్క రిపోర్ట్ లో 2021-22 బేస్ చేసినటువంటి దాంట్లో యుడిఐఎస్ఈ ప్లస్ ఈ యొక్క రిపోర్ట్ ని కూడా అధ్యయనం చేశారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్, సో మనం పావర్టీకి సంబంధించినటువంటి దాంట్లో నీతి ఆయోగ్ ర్యాంకింగ్స్ కూడా ఈ రిపోర్ట్ తీసుకున్నాం. 2019-21 ఈ యొక్క అన్ని రిపోర్ట్స్ ని డీప్ గా అధ్యయనం చేసేది గర్ల్స్ యొక్క ఎన్రోల్మెంట్ రేషియో ఎందుకు తగ్గుతుంది అనే విషయంలో కంప్లైంట్కి వచ్చారు. సో అండ్ ఫోకస్డ్ ఆన్ ద 3 మెయిన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ ద గర్ల్ చిల్డ్రన్, దట్ ఈస్ ఎడ్యుకేషన్. ఆడబిడ్డల యొక్క లేదా ఆడపిల్లల యొక్క 3 ప్రాథమిక హక్కులు ఏంటంటే, ఒకటి ఎడ్యుకేషన్, రెండోది ప్రొటెక్షన్, మూడోది హెల్త్ అండ్ న్యూట్రిషన్. వాళ్ళ యొక్క చదువు అవ్వచ్చు, వాళ్ళ యొక్క భద్రత అవ్వచ్చు, వాళ్ళ యొక్క ఆహారము మరియు వాళ్ళ యొక్క పౌష్టికాహారము మరియు ఆరోగ్యము. సో ఆరోగ్యము మరియు పౌష్టికాహారము, భద్రత, చదువు, ఈ 3 కూడా గర్ల్ చైల్డ్ యొక్క రైట్స్ కింద మన యొక్క ఈ యొక్క రిపోర్ట్ యొక్క డాక్యుమెంట్ మనకి ఒక కన్క్లూజివ్ ఎవిడెన్సెస్ అయితే ఇస్తా ఉంది. ఈ 3 విషయాల మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు. సో సిఆర్వై రిపోర్ట్ అన్నాక దాని ఫుల్ ఫామ్ ఏంటంటే చైల్డ్ రైట్స్ అండ్ యూ. సో సిఆర్వై, సి అంటే చైల్డ్, ఆర్ అంటే రైట్స్, వై అంటే యూ, చైల్డ్ రైట్స్ అండ్ యూ, an NGO for children's rights has said that the net enrollment of girl children at the secondary and higher secondary levels of the education Telangana has dropped to a greater extent in the recent years. So ఇక్కడ చూస్తే సెకండరీ మరియు హైయర్ సెకండరీ లెవెల్స్ లో
మనకి రేషియో తగ్గిపోయింది. సో ప్రైమరీ లెవెల్లో బాయ్స్తో పోటీ పడుతూ బాయ్స్ కంటే ఎక్కువ ఉన్నటువంటి ఎన్రోల్మెంట్ మనకి సెకండరీ, హైయర్ సెకండరీ లెవెల్స్లో పడిపోయింది. దానికి రీజన్స్ మనం చూసుకోవచ్చు. సో మనకి సో పర్ఫార్మెన్స్ ఆన్ ద సెక్స్ రేషియో, క్రైమ్ అగేన్స్ట్ గర్ల్ చిల్డ్రన్, ట్రాఫికింగ్, మిస్సింగ్ చిల్డ్రన్ అండ్ ఇన్ఫాంట్ అండ్ చైల్డ్ మోర్టాలిటీ రేట్స్. సో ఇవన్నీ మనం చూసుకున్నట్టయితే ప్రెగ్నెన్సీ అవ్వచ్చు, మ్యారేజెస్ అవ్వచ్చు, డ్యూయల్ బర్డెన్. సో తండ్రులకి ఒక పక్కన ఆడపిల్లకి చదువు చెప్పించడము, పెళ్లి చేయడము అండ్ ఒక డ్యూయల్ బర్డెన్, ఇవన్నీ రీజన్స్ కింద మనకి సెకండరీ లేదా అంతకంటే పై స్థాయి ఎన్రోల్మెంట్ లో గర్ల్ చైల్డ్ వెనకబడటానికి కారణం. సో ప్రైమరీ ఎడ్యుకేషన్. సో ఆడపిల్ల ఒక చిన్న పాపగా ఉన్నప్పుడు ఆ యొక్క బర్డెన్ అంతగా లేకపోవచ్చు, బట్ వాళ్ళ యొక్క టీనేజ్ అండ్ అడల్ట్హుడ్ కి వచ్చేటప్పటికి సో ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఎడ్యుకేషన్ ఇట్స్ బెటర్ టు గెట్ మ్యారీడ్ అనేటువంటి ఒక ప్రొటెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పేరెంట్స్ ఆలోచనతోనే ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క ఎన్రోల్మెంట్ తక్కువ ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. So the percentage of women in 15 to 19 age group who were already mothers or pregnant was 5.8%, which is nearly half of the 10.6% that was reported during the previous survey report. So 2015-16 టైంలో ఒక 10.6% మంది అమ్మాయిలు, 15 నుంచి 19 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అమ్మాయిల్లో ఒక 10% అమ్మాయిలు ఒక ప్రెగ్నెన్సీ, సో ఈ యొక్క వైవాహిక బరువు బాధ్యతలు మోస్తున్నారు. బట్ 2019-21 4 సంవత్సరాల్లో అది దాదాపు సగానికి తగ్గింది. బట్ స్టిల్ ఈ యొక్క ప్రాబ్లం ఒక 5 to 6% ఆఫ్ ద గర్ల్ చైల్డ్ ఇన్ బిట్వీన్ 15 to 19 years of the age are under the stress of the pregnancies and motherhood. సో ఒక టీన్ ఏజ్ లో ఉన్నటువంటి, సో 15 to 19 ఏజ్ లో ఉన్న అమ్మాయిలు ఒక ప్రెగ్నెన్సీ యొక్క బర్డెన్స్ తీసుకుంటున్నప్పుడు సో ఇప్పటికీ 5.8% ఆఫ్ ద ఫీమేల్ సో గర్ల్ చైల్డ్ యొక్క బాధ్యతలు ఉండడం వల్ల సెకండరీ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, అంతకంటే పై స్థాయిలో ఎన్రోల్మెంట్ రేట్స్ తక్కువగా ఉన్నాయని చెప్పేసి మనం చూసుకోవచ్చు. సో అకార్డింగ్ టు ద status report prepared by CRY based on the analysis child rights and view analysis of the various government data sources, while the enrollment of girl child at the elementary level has skyrocketed in the states. So elementary స్థాయిలో అంటే ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ ఆ స్థాయిలో పీక్స్ లో ఉంది ఎన్రోల్మెంట్ రేట్ గర్ల్ చైల్డ్. ద నెట్ ఎన్రోల్మెంట్ రేట్ అట్ సెకండరీ అండ్ హైయర్ సెకండరీ లెవెల్స్ హ్యాస్ డ్రాప్. సో గుడ్ థింగ్ ఏంటంటే వేరియస్ రిపోర్ట్స్ ఐఎంఎఫ్ తో సహా యునైటెడ్ నేషన్స్ ఆర్గాన్స్ కూడా మనకు చెప్తుంది ఏంటంటే గర్ల్ చైల్డ్ యొక్క లిటరసీ లేదా ఎడ్యుకేషన్, సో హర్ ఎంపవర్మెంట్ త్రూ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అయిందో ఈ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్స్ అవ్వచ్చు, నియోనెటల్ మోర్టాలిటీ రేట్స్ అవ్వచ్చు, ఈ యొక్క చైల్డ్ యొక్క వెల్ బీయింగ్ అవ్వచ్చు, అవన్నీ యొక్క మంచి రేంజ్ లో ఉండడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే ఉమెన్, ఎవరైతే మదర్, ఎడ్యుకేటెడ్ మదర్ ఉంటుందో ఆ యొక్క చైల్డ్ యొక్క వెల్ బీయింగ్ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, న్యూట్రిషన్ అవ్వచ్చు ఫార్ బెటర్ గా ఉంటుందని చెప్పేసి యుఎన్ ఆర్గాన్స్, యుఎన్ సంబంధించిన అన్ని బాడీస్ కూడా ఏకకంఠంతో చెప్పడం జరిగింది. సో ఫార్చునేట్లీ 2015-16 లో 10%, సో 15 to 16, 19 ఏజ్ మధ్యలో ఉన్నటువంటి అమ్మాయిల్లో దాదాపు 10.8% ప్రెగ్నెన్సీలో ఉంటే అది 2019 to 21 వచ్చేసరికి 5.8% దాదాపుగా సగం తగ్గింది. సో కాబట్టి ఎప్పుడైతే అమ్మాయిల యొక్క ఎన్రోల్మెంట్ ఎడ్యుకేషన్ లో పెరుగుతూ ఉందో ఓవరాల్ వెల్ బీయింగ్ ఆఫ్ ద ఫ్యామిలీస్ అనేటువంటిది దానికి ప్రపోర్షనేట్ గా పెరుగుతుందని చెప్పి ఈవెన్ ఈ సిఆర్వై రిపోర్ట్ నుంచి కూడా మనం కంక్లూడ్ చేసుకోవచ్చు. So numbers shows that more than 40% girls at secondary level and more than 55% at higher secondary levels are out of the schools, even though the girl enrollment elementary level is better. Elementary level లో బాయ్స్ కంటే ఎక్కువ ఎన్రోల్మెంట్ రేట్ లో ఉంది. బట్ సెకండరీ లెవెల్ వచ్చేసరికి 40% ఎవరైతే 100 మంది పైకి వెళ్తారో అందులో 40 మంది, హైయర్ సెకండరీ లెవెల్లో 55%, 45 మంది ముందుకు వెళ్తున్నారు, 55 మంది మళ్ళీ యొక్క మ్యాట్రిమోనియల్ ఎలియన్స్ అవ్వచ్చు, మదర్హుడ్ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు, దానిలోకి వచ్చేస్తున్నారు. As per the UDISE plus figures for 2021-22, Telangana has a net girl child enrollment rate of more than 94%. సో ప్రైమరీ స్కూల్కి వెళ్ళాల్సినటువంటి వయసులో 100 మంది అమ్మాయిలు ఉంటే 94 కంటే ఎక్కువ మంది స్కూల్కి వెళ్తున్నారు, విచ్ ఇస్ క్లోజ్లీ 2 points హైయర్ దెన్ దట్ ఆఫ్ ద బాయ్స్. బాయ్స్ 92 మంది వెళ్తే అమ్మాయిలు మాత్రం 94 మంది ఒక UDISE ప్లస్ రిపోర్ట్ ప్రకారం వెళ్తా ఉన్నారు.
అప్పర్ ప్రైమరీకి వచ్చేసరికి ద రేట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ డ్రాప్ టు 78.9%. సో 7th క్లాసు లేదా అంతకంటే పైన మనం అప్పర్ ప్రైమరీ అని చెప్పేసి, సో 5th to 8th క్లాసెస్ మనం అప్పర్ ప్రైమరీ చూసుకుంటాము. సో 1st to 4th క్లాస్ లెవెల్స్ లో బాయ్స్ కంటే ఎక్కువ 2% ఎక్కువ ఉన్నటువంటి అమ్మాయిలు 5th నుంచి 8th వచ్చేసరికి దాదాపు మనం ఒక 10 to 15% మనకి ఆ యొక్క డ్రాప్ రేట్ పెరిగింది. 2 points లెస్ దెన్ ద బాయ్స్. ఇక్కడ మాత్రం బాయ్స్ కంటే 2% తక్కువ ఉన్నారు. బాయ్స్ 80%, వీళ్ళు 78% ఉన్నారు. ఓవరాల్ అట్ ఎలిమెంటరీ లెవెల్ ద రేట్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్ రిమైన్ మోర్ ఆర్ లెస్ ఈక్వల్. ఎలిమెంటరీ లెవెల్లో మోర్ ఆర్ లెస్ ఈక్వల్ గా ఉంది. ఒక సెకండరీ లెవెల్, హైయర్ సెకండరీ లెవెల్కి వెళ్ళే కొద్దీ ఆ గ్యాప్ అనేది పెరుగుతూ వచ్చింది. When it comes to secondary level, the enrollment rate for girls dropped to nearly 60%, which is only marginally less than that of the boys. ఇంకా హైయర్ లెవెల్కి వచ్చేసరికి ఇంకా వీళ్ళకి 42.17% గర్ల్స్ యొక్క ఎన్రోల్మెంట్ రేట్ ఉంటే స్టిల్ హైయర్ దెన్ దట్ ఆఫ్ ద బాయ్స్ 39.88%. సో క్లాస్ 11th నుంచి 12th వెళ్ళేసరికి అది ఇంకా ఆ యొక్క గ్యాప్ ఇంకా వైడ్ అవుతా వచ్చిందని చెప్పి ఈ రిపోర్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో మనకి టీన్ ప్రెగ్నెన్సీస్ అనేటువంటిది దాదాపు సగం అయింది. సో 2015-16 కంటే దాదాపు హాఫ్, అంటే అప్పుడు 10.6% ఉంది. ఈ యొక్క 19-21 వచ్చేసరికి 5.8% అయింది. రీసెంట్లీ మ్యాటర్నల్ హెల్త్ ఈజ్ వన్ ఆఫ్ ద న్యూయర్ పారామీటర్స్ యాడెడ్ టు ద మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఆఫ్ ద నీతి ఆయోగ్. సో మనం దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటకు వచ్చేసారు. సో తెలంగాణలో కూడా 13% ఉండేది, ఇప్పుడు 3% వచ్చిందని చెప్పి అనుకున్నాము. సో నీతి ఆయోగ్ యొక్క మల్టీ డైమెన్షనల్ ఇండెక్సెస్ 12 ఇండికేటర్స్ చూస్తే వరల్డ్ వైడ్ గా 10 మాత్రమే చూస్తాయి. నీతి ఆయోగ్ 12 చూస్తుందని చెప్పుకున్నాము. ఆ 12 లో ఎక్స్ట్రా 2 లో ఒకటి మనకి మ్యాటర్నల్ హెల్త్ ఉంది, ఇంకొకటి జన్ధన్ అకౌంట్స్, సో ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఉంది. సో మ్యాటర్నల్ హెల్త్ ని కూడా ఒక మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ లో చూపించారు. అండ్ స్టేట్ ఆవిర్భవించిన దగ్గర నుంచి 2021 లోపల దాదాపు 50% ఇంప్రూవ్మెంట్ అయితే మనకి కనిపించింది ఈ యొక్క ఉమెన్ యొక్క హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పి. సో ప్రెగ్నెన్సీస్ తగ్గాయని చెప్పి మనం చూసుకోవచ్చు. So NGO organized a walk on January 21st, 2024 at PVNR Mark to highlight the issue of concern for the girl child, titled Walk to Empower Her. సో ఎంపవర్ లో మనకి ER వస్తుంది, ఒక హెచ్ యాడ్ చేశారు. సో వాక్ టు ఎంపవర్ హర్ అని చెప్పేసి ఒక థీమ్ తోటి ఈ మధ్య వాక్స్ ఇందులో ఒక ప్రాపర్ కాజ్ బ్రెస్ట్ క్యాన్సర్ అవ్వచ్చు, ఒబేసిటీ అవ్వచ్చు, ఒక సోల్జర్స్ కి, సో బోర్డర్ సోల్జర్స్ కి సోల్డారిటీ చూపించవచ్చు, ఒక వాక్ చేసేటువంటి కల్చర్ సిటీస్ లో పెరుగుతా ఉంది. సో అదే విధంగా January 21st లో వాక్ టు ఎంపవర్ హర్ అని చెప్పేసి ఒక వాక్ ను కూడా ఒక NGO సో మనకి కండక్ట్ చేయడం అనేది చూస్తున్నాము. సో 6th కరెంట్ అఫైర్ వచ్చేసి వింగ్స్ ఇండియా 2024 ఎట్ బేగంపేట ఎయిర్పోర్ట్. సో మనకి కన్సర్న్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇక్కడ అనురాగ్ మనకి జ్యోతిరాదిత్య సింధియా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఉన్నారు. సో మినిస్టర్ ఆఫ్ స్టేట్ VK సింగ్ కూడా ఉన్నారు. మనకి స్టేట్ కి సంబంధించిన కన్సర్న్ మినిస్టర్ కోమటిరెడ్డి గారు అండ్ అదర్ అఫీషియల్స్ బిలాంగ్స్ టు దిస్ వింగ్స్ ఇండియా 2024 ఈవెంట్ మనం చూస్తున్నాము. సో తెలంగాణ గవర్నమెంట్ ఈస్ అగ్రెసివ్లీ వర్కింగ్ ఆన్ 3 greenfield ఎయిర్పోర్ట్స్ అండ్ రివైవల్ ఆఫ్ ద 3 brownfield ఎయిర్పోర్ట్స్. సో 3 కొత్త ఎయిర్పోర్ట్లు, 3 ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్నటువంటి అన్యూజ్డ్ ఎయిర్పోర్ట్స్ ని డెవలప్ చేయడానికి తెలంగాణ గవర్నమెంట్ అగ్రెసివ్ గా ఈ లాస్ట్ 4 months నుంచి పనిచేస్తుందని చెప్పేసి రోడ్స్ అండ్ బిల్డింగ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. 3 మనం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం ఇప్పటివరకు ఎయిర్పోర్ట్ లేదు, కొత్త కట్టాలనేటువంటి ప్రపోజల్ ఉంది. సో జాకన్పల్లి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ జాకన్పల్లి రెండో ప్రపోజల్, అండ్ మహబూబ్ నగర్ సో గుడిబండ విలేజ్ అక్కల్ మండల్, సో యొక్క అడక్కల్ మండల్ గుడిబండ విలేజ్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ లో ఒక ఎయిర్పోర్ట్. సో మహబూబ్ నగర్ లో ఒకటి, కొత్తగూడెంలో ఒకటి, ఒక నిజామాబాద్ జిల్లా జకర్పల్లిలో ఒకటి, ఒక 3 greenfield ఎయిర్పోర్ట్స్ ని మనం డెవలప్ చేయడానికి తెలంగాణ గవర్నమెంట్ అగ్రెసివ్ గా వర్క్ చేస్తుందని చెప్పి మినిస్టర్ చెప్పారు. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నుండి అన్యూజ్డ్ లేదా అండర్ యూజ్డ్ ఉన్నటువంటి ఒక ఎయిర్పోర్ట్స్ లో వరంగల్ దగ్గర ఉన్నటువంటి మామనూరు ఎయిర్పోర్ట్. సో మామనూరు ఎయిర్పోర్ట్ మనకు తెలుసు, సో ఎమర్జెన్సీ టేక్ ఆఫ్ లకి ల్యాండింగ్స్ కి దీన్ని యూజ్ చేస్తుంటారు. బసంత్ నగర్ ఇన్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్, ఇక్కడ కూడా ఒక ఎయిర్పోర్ట్ ఉండడం జరిగింది. సో నిజాం కాలంలోనే ఈ మామనూరు ఇవన్నీ కూడా ఉన్నాయి, బసంత్ నగర్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ అండ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో ఒకటి. సో
ఒక వరంగల్ డిస్ట్రిక్ట్ లో ఒకటి, పెద్దపల్లి డిస్ట్రిక్ట్ లో ఒకటి, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో ఒకటి అండర్ యూసేజ్ లో ఉన్నటువంటి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అవ్వచ్చు, సో బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అవ్వచ్చు. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ కింద భద్రాద్రి కొత్తగూడెం, జగన్పల్లి, నిజామాబాద్, మహబూబ్ నగర్ ఈ మూడింటి కూడా డెవలప్ చేయడం కోసం అగ్రెసివ్ గా పనిచేస్తుందని చెప్పేసి ఈ యొక్క వింగ్స్ ఇండియా 2024 బేగంపేట ఈ యొక్క ఈవెంట్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు. ఇన్ ద ఫస్ట్ ఫేజ్ వీ హ్యావ్ ఇనిషియేటెడ్ work on the airports in Warangal and Adilabad. The minister told in the opening session of the Wings India 2024 Civil Aviation Conference. So, Civil Aviation Conference and exhibit that was inaugurated by Union Civil Aviation Minister Jyotiraditta Scindia. So 2024 edition Wings India అనేటువంటి ఈవెంట్ మనకి బేగంపేటలో జరిగింది. సో మనం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పటికీ మన స్టేట్ కి సంబంధించిన ఏ విషయాలు డిస్కషన్ లో వచ్చాయో అవి మాత్రమే కరెంట్ అఫైర్స్ లో ఉన్నప్పుడు డిస్కషన్. మన స్టేట్ కి సంబంధించిన కన్సర్న్ మినిస్టర్ కోమటిరెడ్డి గారు ఒక 3 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ భద్రాద్రి కొత్తగూడెం, జగన్పల్లి ఆఫ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ మహబూబ్ నగర్, ఒక గుడిబండాలో ఒక 3 మనకి గ్రీన్ ఫీల్డ్ అవ్వచ్చు. ఆల్రెడీ ఉన్నటువంటి బ్రౌన్ ఫీల్డ్, సో మామునూరు వరంగల్ డిస్ట్రిక్ట్ అవ్వచ్చు, బసంత్ నగర్ పెద్దపల్లి జిల్లా అవ్వచ్చు, ఆదిలాబాద్ అవ్వచ్చు. ఈ 3+3 6 ఎయిర్పోర్ట్స్ విషయంలో తెలంగాణ గవర్నమెంట్ అగ్రెసివ్ గా పనిచేస్తుందని చెప్పి ఒక వింగ్స్ ఇండియా 2024 లో చెప్పడం జరిగింది. సో stating the plans for the airports were in the line with the connecting India to the world in Amrit Kaal. So central government point of view lo Azadi Ka Amrit Mahotsav 75 years 2022 కి మనకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు నిండుతుండగా అమృత్ కాల్ అంటే 2022 ఆగస్టు 15 తర్వాత నుంచి ఉన్నటువంటి కాలం. సో 2047 అంటే 75 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి కాలాన్ని అమృత్ కాల్ అని చెప్పి మనం పిలుస్తుంటాము. ఈ యొక్క అమృత్ కాల్లో ఇండియాలో కనెక్టివిటీ పెంచాలి అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ లేదా యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూగా మనం చెప్పుకోవచ్చు. ద స్టేట్ గవర్నమెంట్ హెస్ ఆల్సో ప్రపోజ్డ్ ఏ వాటర్ ఏరోడ్రోమ్ ఇన్ నాగార్జున సాగర్ డ్యామ్. సో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా మనం చూస్తాం. నాగార్జున సాగర్ డ్యామ్ లో వాటర్ ఏరోడ్రోమ్ యొక్క ఫెసిలిటీని ఏర్పాటు చేయడానికి ప్రపోజల్స్ కూడా స్టేట్ గవర్నమెంట్ సిద్ధం చేస్తుంది. ఒక కాన్ఫరెన్స్ లో ఈ మీటింగ్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు. Well, a pre-feasibility report for the project has been completed by the Airports Authority of India. యొక్క వాటర్ ఏరోడ్రోమ్ సంబంధించినటువంటి ప్రపోజల్స్ కి యొక్క ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్, అది పాసిబుల్ అవుతుందా కాదా, దానికి ఫీజిబిలిటీ ఉందా, ఒక వయబిలిటీ ఉందా లేదా నాగార్జున సాగర్ లో అనేటువంటి విషయాన్ని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆల్రెడీ దాని మీద వర్క్ చేసి ఒక ఇనిషియల్ రిపోర్ట్ అయితే పంపించింది. ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో evaluating other water bodies for creating water aerodromes. నాగార్జున సాగర్ని ఐడెంటిఫై చేశారు, ఏరోడ్రోమ్ పంపించాలని ఇనిషియల్ ప్రపోజల్స్ రెడీ చేశారు. దాన్ని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక రకంగా ఆడిట్ చేసిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఆ ప్రీ ఫీజిబిలిటీకి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ని పైకి ఫార్వర్డ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ కి. సో ప్యారల్ గా ఓన్లీ నాగార్జున సాగరే కాకుండా ఇంకెక్కడైనా కూడా వాటర్ డ్రోమ్స్, సో ఏరోడ్రోమ్స్ ని ఏర్పాటు చేయొచ్చు అనేటువంటి విషయాన్ని స్టేట్ గవర్నమెంట్ కన్సిడర్ చేస్తా ఉంది. సో ఇంకా మిగతా ప్రపోజల్స్ కూడా వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాము. 3 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్, 3 బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ కాదు, ఏరోడ్రోమ్ సంబంధించిన విషయాల్లో కూడా తెలంగాణ తన యొక్క పార్టిసిపేషన్ ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలి నాగార్జున సాగర్ బియాండ్ అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మినిస్టర్ చెప్పడం జరిగింది. మిస్టర్ రెడ్డి said that Telangana is the first state, very important line, dear aspirants. Telangana is the first state in the country to create permanent helipads in each district headquarters at the district collectorate complexes. So మనకి జిల్లా కలెక్టర్ యొక్క కాంప్లెక్సెస్ లో పర్మనెంట్ హెలిప్యాడ్స్, సో హెలిప్యాడ్స్ యొక్క హెలికాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక టేక్ ఆఫ్ అవడానికి లేదా ల్యాండ్ అవడానికి పర్మనెంట్ హెలిప్యాడ్స్ ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ యొక్క ప్రాంగణంలో ఒక పర్మనెంట్ హెలిప్యాడ్స్ అనేటువంటి దాన్ని తెలంగాణ స్టేట్ ఏర్పరిచింది. తెలంగాణ ఈ ఏర్పరచడం దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఒక ప్రతి జిల్లా కేంద్రంలో పర్మనెంట్ హెలిప్యాడ్ ఉన్నటువంటి మొదటి రాష్ట్రంగా తెలంగాణ ప్రఖ్యాతిలోకి వచ్చిందని చెప్పి మినిస్టర్ చెప్పారు. ద మినిస్టర్ ఆల్సో హైలైటెడ్ ద వర్క్ ఇనిషియేటెడ్ టు ప్రమోట్ హెలి టూరిజం. ఈ ఏరోడ్రోమ్స్ అవ్వచ్చు, అదర్ హెలి టూరిజం అవ్వచ్చు, ఎయిర్ అంబులెన్స్ సర్వీసెస్ అవైలబుల్ ఇన్ హైదరాబాద్ as well as a state drone policy aimed at developing an ecosystem for drone UAV unmanned aerial vehicle industry. So మన టీ హబ్ ఇంక్యుబేషన్ సెంటర్స్ అవ్వచ్చు, సో తెలంగాణలో ఉన్నటువంటి ప్రైవేట్
స్పేస్ స్టార్టప్స్ అవ్వచ్చు, ఇతర ఒక హెలి టూరిజం సంబంధించిన స్టార్టప్స్ అవ్వచ్చు, ఇవన్నీ చూసాము. సో ఒక హెలికాప్టర్ లో తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ యొక్క ప్రయోగం కూడా, సో హెలి టూరిజం అనేటువంటిది ఒక ఎక్స్పెరిమెంట్ 2022-23 కూడా జరిగింది, చూసాము. సో ప్రీవియస్ గవర్నమెంట్ కూడా ఒక హెలి టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సిగ్నిఫికెంట్ వర్క్ అయితే చేసిందని చెప్పి మనం వాళ్ళకి క్రెడిట్స్ ఇవ్వచ్చు. ఏరోస్పేస్, డిఫెన్స్ అండ్ స్పేస్ ఇండస్ట్రీస్ ఆర్ ట్రస్ట్ సెక్టార్స్ ఫర్ తెలంగాణ. సో డిఫెన్స్ ది కూడా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సపోర్ట్ ఎక్స్టెండ్ చేయమని దెన్ ఐటీ మినిస్టర్ కూడా రిక్వెస్ట్ చేశారు. ఏరోస్పేస్ అవ్వచ్చు. సో స్పేస్ ఇండస్ట్రీస్ ఆల్రెడీ ఇండియాలో ఫస్ట్ ప్రైవేట్ యొక్క రాకెట్ ని తయారు చేసినటువంటి స్పేస్ ఇండస్ట్రీ కూడా మన హైదరాబాద్ సంబంధించిన స్టార్ట్అప్ అని చెప్పి తెలంగాణ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2022-23 విక్రమ్ రాకెట్ గురించి మనం స్కై రూట్ స్టార్ట్అప్ సంబంధించి ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాము ఆల్రెడీ. బడ్జెట్ డాక్యుమెంట్ నేను డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ కంక్లూడెడ్ హి స్పీచ్ విత్ అన్ అపీల్ టు ద యూనియన్ మినిస్టర్ ఫర్ ఇంట్రొడక్షన్ ఆఫ్ డైరెక్ట్ ఫ్లైట్స్ ఫ్రమ్ హైదరాబాద్ టు యుఎస్. సో ఈ యొక్క హెవీ టూరిజం అవ్వచ్చు, ఏరోడ్రోమ్స్ అవ్వచ్చు, 6 ఎయిర్పోర్ట్స్ ఫ్యూచర్ లో రావడం వచ్చి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ ఇండస్ట్రీస్ ఇవన్నీ అభివృద్ధి చెందాలంటే కనెక్టివిటీ, సో బిజినెస్ పీపుల్ వస్తూ పోతూ ఉండాలి, కనెక్టివిటీ ఇంపార్టెంట్ కాబట్టి సో హైదరాబాద్ నుంచి యూఎస్కి డైరెక్ట్ గా ఫ్లైట్స్ నడపమని చెప్పేసి రిక్వెస్ట్ అయితే చేశారు మనకి ఒక యూనియన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా అని, స్టేట్ మినిస్టర్ ఒక రెడ్డి గారు అని చెప్పేసి మనం, సో వెంకటరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జ్యోతిరాదిత్య సింధియా అని రిక్వెస్ట్ చేశారు. ఏంటంటే హైదరాబాద్ నుంచి డైరెక్ట్ గా యూఎస్ కి కనెక్టివిటీ ఉంటే ఇంకా ఈ ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ ఇండస్ట్రీస్ ఇవన్నీ ఇంకా హైదరాబాద్ లో లేదా తెలంగాణలో ఇంకా ట్రస్ట్ వస్తుందని చెప్పి రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. సో 7th కరెంట్ అఫైర్ వచ్చేసరికి అదాని ప్లాన్స్ టు మేక్ మిసైల్స్ ఇన్ తెలంగాణ. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పొలిటికల్ గా కూడా ఎవరైతే అదాని అమ్మాయిని విమర్శించారో వాళ్ళతోటి మళ్ళీ ఈ యొక్క వ్యాపార సంబంధాలు ఎలా పెట్టుకుంటారని చెప్పేసి అపోజిషన్స్ ప్రశ్నిస్తున్న వేళ అదాని గ్రూప్ తెలంగాణలో విస్తృతంగా పెట్టుబడులు పెట్టడంతో పాటు ఒక హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అయితే ఫ్యూచర్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అన్ని అనుకున్నట్టుగా యొక్క పెట్టుబడులు వాస్తవ రూపాన్ని, ఇన్వెస్ట్మెంట్స్ బికమ్స్ రియాలిటీ, హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, ద ట్రస్ట్ ఈస్ దేర్ ఇన్ ద తెలంగాణ స్టేట్. So Adani Enterprises Limited AEL will invest over rupees 5,000 crore in a 100 megawatt data center to be powered by renewable energy over the coming 5 to 7 years. So 100 మెగావాట్ల డేటా సెంటర్ 5,000 కోట్ల రూపాయల పెట్టుబడితో రాబోయే 5 నుంచి 7 సంవత్సరాల కాలంలో ఈ యొక్క అదాని ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ మన స్టేట్ లో పెట్టడం జరుగుతుంది. సో ఈ యొక్క అదాని ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ విల్ వర్క్ క్లోజ్లీ విత్ లోకల్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అండ్ స్టార్ట్అప్స్ టు డెవలప్ ఏ గ్లోబల్లీ కాంపిటెంట్ సప్లయర్ బేస్ ఫర్ ద ప్రాజెక్ట్. సో తెలంగాణ ఎకానమీని డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ పాయింట్, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ డిస్కస్ చేసినప్పుడు కూడా ఈ పాయింట్ ని హైలైట్ చేశాను. సో తెలంగాణ ఎకానమీ హైదరాబాద్ స్టేట్ నుంచి తర్వాత హైదరాబాద్ స్టేట్ సివిలియన్ గవర్నమెంట్, తర్వాత యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ యొక్క 4 ఫేజుల్లో కామన్ గా మనకి ఉండేది ఏంటంటే బిగ్ ఇండస్ట్రీస్ కి సపోర్ట్ చేసేటువంటి యొక్క మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ అవ్వచ్చు, ఇప్పుడు స్టార్ట్అప్స్ అవ్వచ్చు, యొక్క లింక్ అనేటువంటిది మనకు కొరబడింది. దానికి కారణం మనకి స్కిల్డ్ లేబర్ పవర్. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క స్కిల్ మిస్ మ్యాచ్ ఉంది. హైదరాబాద్ స్టేట్ మిలిటరీ గవర్నమెంట్ అవ్వచ్చు, సివిల్ గవర్నమెంట్ అవ్వచ్చు, తగినన్ని ఐటీఎల్ లేకపోవడము, స్కిల్డ్ మ్యాన్ పవర్ లేకపోవడం వల్ల పెద్ద ఇండస్ట్రీస్ కి సపోర్ట్ బేస్ గా ఉన్నటువంటి ఎంఎస్ఎంఈస్ కి కావాల్సిన మ్యాన్ పవర్ లేకపోవడం అనేది తెలంగాణ ఎకానమీకి ఒక పెద్ద డ్రాబ్యాక్ గా మనం చూసాము. ఆ డ్రాబ్యాక్ ని అధిగమించడానికి ప్రైవేట్ సెక్టార్ ఇంటర్వెన్షన్ మనకు అవసరము. అదే పని యొక్క అదాని ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ చేస్తుంది. అంటే తెలంగాణ ఎకానమీకి సంబంధించిన ఒక స్ట్రక్చరల్ ఇన్ఎఫిషియన్సీని అడ్రస్ చేసేటువంటి పని యొక్క అదాని ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ చేస్తుంది. సో ఏ ఇష్యూ డిస్కస్ చేసినా, ఏ యొక్క న్యూస్ విన్నా ఇంత డీప్ గా తెలంగాణ ఎకానమీకి ఒక 4 స్టేజెస్, అంటే హైదరాబాద్ స్టేట్ నుంచి సపరేట్ తెలంగాణలో 10 years వరకు ఒక స్ట్రక్చరల్ ఇన్ఎఫిషియన్సీ ఏంటి అంటే పెద్ద ఇండస్ట్రీస్ సపోర్ట్ చేసే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అవ్వచ్చు, ఎస్ఎంఈస్ అవ్వచ్చు, వీటిలో సఫిషియంట్ మ్యాన్ పవర్ లోకల్ గా దొరకట్లేదు. వేరే స్టేట్స్ నుంచి లేదా అవుటర్స్ తీసుకుంటున్నారు కానీ లోకల్ గా స్కిల్డ్ మ్యాన్ పవర్ మనకు దొరకట్లేదు. దాన్ని అడ్రస్ చేయాలంటే వాటి మీద ఇన్వెస్ట్మెంట్స్ జరగాలి. ఒక ఐటీఎస్ అవ్వచ్చు, పాలిటెక్నిక్ కాలేజ్ అవ్వచ్చు,
యొక్క స్కిల్ యొక్క ట్రైనింగ్, సో స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ ని పెంచడం అవ్వచ్చు అవన్నీ జరగాలంటే ముందు ఆయా ఫీల్డ్స్ లో ఇన్వెస్ట్మెంట్ రావాలి. జాబ్ క్రియేషన్ నియర్ ఫ్యూచర్ లో మనకి ఆశాజనకంగా ఉన్నప్పుడు మాత్రమే వాటికి థ్రస్ట్ వస్తుంది. ఇట్ వుడ్ ప్రొవైడ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ జాబ్స్ టు 600 పీపుల్స్. సో ఈ అదాని ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ 100 మెగావాట్ డేటా సెంటర్ పెట్టడం వల్ల 600 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి అదాని గ్రూప్ మనకి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో Adani Green Energy Limited will invest over 5,000 crore to set up 2 pump storage projects. So PSPS 850 megawatts at Koya Bestagudem and 500 megawatts at Nacharam State. So Koya Bestagudem lo 850 megawatts, Nacharam lo 500 megawatts toti Green Energy Limited పెట్టుబడులు వస్తుంది. Ambuja Cements, which was acquired by the Ahmedabad-based group, will invest 1,400 crores to set up a 6 MTPA cement plant. So మనకు గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ అవ్వచ్చు, సిమెంట్ ప్లాంట్ అవ్వచ్చు, మనకి ఈ యొక్క స్మాల్ మైక్రో ఎంటర్ప్రైజెస్ యొక్క సపోర్ట్ సిస్టమ్ అవ్వచ్చు, ఇలా డైవర్స్ ఫీల్డ్స్ లో, సో ఒక డైవర్స్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటిది అయితే అదాని గ్రూప్ చేస్తుంది. రకరకాల సెక్టర్స్ లో పెరగడం వల్ల ఆయా సెక్టర్స్ లో గ్రాడ్యుయేట్స్ అనేటువంటి స్కిల్ మిస్ మ్యాచ్ ఉన్నప్పటికీ లోకల్ గా ఉన్నటువంటి యూత్ కి ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ట్రైనింగ్, సో వాళ్ళకి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకునేలాగా ట్రైనింగ్ ఆపర్చునిటీస్ కూడా మనం ఫ్యూచర్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ద యూనిట్ will be set up across 70 acres would significantly enhance Ambuja's credibility. సో ఇవన్నీ కూడా అప్కమింగ్ 5 to 7 years లో ఒక గ్రీన్ ఎనర్జీ అవ్వచ్చు, సిమెంట్స్ అవ్వచ్చు, ఎస్ఎంఈ సెక్టర్ అవ్వచ్చు, ఒక 5 to 7 years లో ఇన్ని డైవర్స్ సెక్టర్స్ లో తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్స్ యొక్క అదాని గ్రూప్ నుంచి రావడం జరుగుతుంది. ఇట్ విల్ ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ టు ఓవర్ 4,000 పీపుల్స్ బోత్ డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ. అదాని డిఫెన్స్, సో 600 మంది మనకి ఒక లోకల్ ఎంఎస్ఎంఈస్ కి ఒక 100 మెగావాట్ డేటా సెంటర్ పెట్టడం వల్ల మనకి 600 మందికి జాబ్స్ ఎలా వస్తున్నాయో, ఇది ఒక 850 మెగావాట్స్ అవ్వచ్చు, 500 మెగావాట్స్ అవ్వచ్చు, ఈ రెండింటిని పెట్టడం వల్ల మనకి దాదాపు 4,000 మందికి ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి. అదాని డిఫెన్స్ సిస్టమ్ అండ్ టెక్నాలజీ లిమిటెడ్ will invest 1,000 crore in 10 years to set up a comprehensive ecosystem for research and development, design, manufacturing and integration of counter drone and missile systems at the Adani Aerospace Park. So ఒక డిఫెన్స్ సిస్టమ్స్ లో నేషనల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా ఇంటర్నల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కావాల్సినటువంటి ప్రోడక్ట్స్ లోకల్ గా ఇండిజినియస్ టెక్నాలజీస్ డెవలప్ అవడమే కాకుండా వేల సంఖ్యలో, సో ఓవర్ 1,000 పీపుల్ కి ఒక డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల 1000 మందికి, అండ్ గ్రీన్ ఎనర్జీ వల్ల, సో ఇక్కడ చూడండి సస్టైనబుల్ ఎనర్జీ, ఒక హైడల్ పవర్ అవచ్చు, థర్మల్ పవర్ అవచ్చు, వాటి వల్ల పొల్యూషన్ అవుతుంది. ఒక గ్రీన్ ఎనర్జీ, సస్టైనబుల్ ఎనర్జీ సోర్స్ ని ఒక ఇన్నోవేటివ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, ఒక ఇన్నోవేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, ఒక కొత్త టెక్నాలజీ ఇన్వెస్ట్ చేస్తూ 4,000 మందికి లేబర్ ఇంటెన్సివ్ యొక్క ఎంప్లాయ్మెంట్ ని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఇస్తే మనకి డిఫెన్స్ సిస్టమ్ ఒక 1000 మందికి ఇస్తుంది. అండ్ ట్రెడిషనల్ గా మనం ఏర్పాటు చేసినటువంటి ఒక 100 మెగావాట్ డేటా సెంటర్ లో ఒక 600 మందికి, దాదాపు ఒక 600 ప్లస్ యొక్క 4,600 ప్లస్ ఒక 5,600 అంటే దాదాపు ఒక 6,000 ఉద్యోగాలు అయితే అప్కమింగ్ 5 to 7 years లో ఈ యొక్క అదాని గ్రూప్ మన స్టేట్ లో మన యొక్క తెలంగాణ యూత్ కి ఇవ్వబోతుందని చెప్పి మనకి క్లియర్ గా అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ విత్ రెస్పెక్ట్ టు దీస్ టాపిక్స్, సో మనం ఇన్ని ఒక 7 టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాము జనవరి 2024 పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నేను ఫస్ట్ స్లైడ్ లోనే చెప్పాను, క్వాలిటీ మ్యాటర్స్ నాట్ క్వాంటిటీ అని చెప్పాము. ఏవైతే ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్, రొటీన్ గా ఉండేటువంటి గవర్నమెంట్ డాక్యుమెంట్స్ రిపీట్ అయ్యేటువంటిది ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మంత్స్ లో మళ్ళీ కవర్ చేసినటువంటి ఇష్యూస్ కాకుండా ఎక్స్క్లూజివ్ గా జనవరి 2024 లోనే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ విషయాల మీదనే ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఫీల్ ఫ్రీ టు మెయిల్ మీ ravikant@gmail.com. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్.